ప్రాధాన్యం కల్పిస్తూ మహిళా సోదరీమణులు స్వతహాగా పుట్టుకతో సున్నితత్వం గలవారైనప్పటికీ విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన శక్తి సామర్థ్యాలను వారి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే నేపథ్యంలో మహిళది సీఎంసీ ఇవ్వమని ఆనాడు ముఖ్యమంత్రి గారిని అడిగితే ఏ రాష్ట్రంలో లేని విధంగా వారు ఆనాడు సాధించిన జీవోని ప్రభుత్వం ఈనాడు అన్ని శాఖల మహిళలకు వర్తించే విధంగా చేయటం మన పిఆర్టీయూ సంఘ నాయకుడి యొక్క ఔదార్యానికి నిదర్శనం. మరి ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులకు సన్మానించే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి మన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు పిఆర్టీయూ లెజెండ్ బకాపురం మోహన్ రెడ్డి సార్ గారికి, మరి ఈరోజు పిఆర్టీయూ తరఫున అధికార అభ్యర్థిగా మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెద్దలు వంగ మహేందర్ రెడ్డి గారికి, మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు మాజీ ప్రధాన కార్యదర్శి పెద్దలు కమలాకరణ గారికి, మరో మాజీ ప్రధాన కార్యదర్శి కమలాకరణ గారికి, మరి జిల్లాలో అధ్యక్షుల గారికి అన్ని రకాలుగా మరి గత జిల్లా ఎన్నికల తర్వాత మరి యాక్టివ్గా పనిచేస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు కిషన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు నరేష్ గారికి, అశోక్ గారికి, మరి మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గౌడ్ గారికి, లక్ష్మణ్ పటేల్ గారికి, సీతయ్య గారికి, మరి చిలుక శ్రీనివాస్ గారికి, మరి మిగతా పెద్దలందరికీ కూడా రాధా మేడం గారికి, సరిత మేడం గారికి, మరి అందరికి కూడా పేరు పేరున మరి ఇక్కడ హాజరైనటువంటి సోదరి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి వాస్తవంగా ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మన పిఆర్టీయూ సమావేశాలు అనుకున్న టైం కంటే ఒక అరగంట గంట ఆలస్యమైన నిండుగా ఉండేటటువంటి సందర్భం. కానీ ఈరోజు మరి అనేక కార్యక్రమాలు ఫంక్షన్స్ ఉండటం కావచ్చు, వంగ మహేందర్ రెడ్డి గారు వారు ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులకు అని ఏర్పాటు చేయడం అనేటటువంటిది మరి అభినందనీయము. మరి అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్ర బాధ్యులు మరి ఇక్కడ జిల్లా బాధ్యులు అందరూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కేవలము హై స్కూలు ఓట్ల నేర్పించే వాళ్ళు వాళ్ళే. ప్రతి మండలంలో ఓట్లు వేయించాలో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి సమావేశాలను మనం వాళ్ళను పిలిచినప్పుడే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా చేసి మనకు మరి మన ఎమ్మెల్సీ గారికి గెలుపులో వారి యొక్క పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టి ప్రమోషన్స్ వచ్చినాయి, చాలా సంతోషంగా ఉన్నారు, బదిలీలు అయినాయి, సంతోషంగా ఉన్నారు. కానీ చాలా తీవ్రంగా పాఠశాలలో ఈజీగా పోయి వాళ్ళని కన్వీన్స్ చేసి మరి ఓట్లు వేపించే పరిస్థితి ఏర్పడుతున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏది ఏమైనా గట్టిగా అందరం కూడా గట్టిగా కృషి చేస్తేనే అంత ఆశమాష కాదు. చాలా మంది అనుకుంటారు మన పెద్ద సంఘము, మనం ఎట్లయినా గెలుస్తాము, సభ్యత్వం మనకు బాగుంటుంది, 80-90% మనమే ఉంటాం అనుకుంటారు. కానీ అనేక రకాల శక్తులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. వాటిని అధిగమిస్తూ పోవాల్సిన అవసరం ఉన్నది. మనలో కూడా చాలా మంది నిరుత్సాహం ఉంటారు. చాలా మందిని కన్విన్స్ చేసుకుంటూ ఆపోజిట్ ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ఎత్తుగడలను అధిగమిస్తూ మనం అందరినీ కలుపుకొని పోతే తప్ప మనం అనుకున్నటువంటి సాధ్యం కాదనేటటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నికలు అనేటటువంటివి ఆశామాషి కాదు. మనం ఎంత డబ్బులు పెట్టినా ఎవరు కూడా నిరుత్సాహపడకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతే తప్ప మనం అనుకున్నది సాధించలేమనేటటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా జిల్లాలో మన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు నేను కోరుతా ఉన్నా, జిల్లా కార్యవర్గ సభ్యులను సమన్వయం చేసుకొని మీరందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ కార్యకర్తలను మీరు సమావేశాలు పంచుకోండి, 15 రోజులకు 10 రోజులకు ఒకసారి పంచుకొని అందరి యొక్క సలహా తీసుకొని ఎట్లా పోతే సమావేశాలు సక్సెస్ అవుతాయి, ఎట్లా పోతే మనం ఓట్లను గెయిన్ చేయగలుగుతాము, ఎట్లా అయితే మనం ఎక్కువ మెజార్టీ సాధించగలుగుతామని ప్లానింగ్ తోలిపోతే తప్ప మనం అనుకున్న సాధించలేమనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నికల్లో అనేక విషయాలతో ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్న విషయం కదని దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు నష్టం జరుగుతుంది. నష్టం జరిగిన తర్వాత బాధపడే దానికంటే ముందే మనం దాని సరి అయినటువంటి ప్లానింగ్ తోని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి మన సీనియర్ నాయకులు ఉన్నారు, మోహన్ రెడ్డి సార్ గారు, వెంకటరెడ్డి సార్ గారు, కమలాకర్ సార్ గారు, మరి రన్నింగ్ ఉన్నటువంటి మరి దామోదర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వారి సలహా తీసుకుంటూ ప్లానింగ్ తో పాటు మంచి పద్ధతి ప్రకారంగా పోతే తప్ప మనం అనుకున్న సాధించలేమనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నికలంటే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి, ఎత్తుగడలు ఉంటాయి, ఆపోజిట్ రకరకాల ప్లానింగ్ చేస్తుంటారు. కాబట్టి మన సభ్యులు ఉంటారు, మన సభ్యులు మనకి వేస్తారనుకుంటాము, రకరకాల ప్లానింగ్స్ తోని మన వాళ్ళని కూడా మరి వ్యతిరేకం చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మరి మంగ మహేందర్ రెడ్డి గారు మన మీద మన తన క్యాండిడేట్ అయినప్పటికీ మన నాయకుల మీద వదిలేసి మీ ప్లానింగ్ ప్రకారం నడిచేటువంటి వ్యక్తి కాబట్టి వారి యొక్క ఆలోచన మరి మీ ఆలోచనతో వారి ఆలోచనతో పంచుకొని ప్రతి జిల్లా మన నిజామాబాద్ జిల్లాలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి మన జిల్లాలో మంచి మెజార్టీని వారికి మంగ మహేందర్ రెడ్డికి అందించి వారి గెలుపులో నిజామాబాద్ జిల్లా ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మరి ఇంకొకసారి చెప్తా ఉన్నా, మనకున్న సమస్యలను తీర్చండి, ఆ పెండింగ్ బిల్లులను ఖచ్చితంగా వాటిని సాధించి పెట్టి మరి టీచర్లకు ఆ సమస్య నుంచి తీర్చినప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుందనే విషయాన్ని ఆ పెండింగ్ బిల్లుల మీద ఖచ్చితంగా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా ఒప్పించాల్సిన అవసరం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి నిన్న కూడా చెప్పిన సార్ మోహన్ రెడ్డి సార్ గారికి ముఖ్యంగా చెప్తా ఉన్నా, మీరు అనుకుంటే అయిపోతుంది సార్, మొన్న ప్రమోషన్స్ లో కొన్ని పోస్టులు మిగిలిపోయినాయి, వాటిని కూడా మీరు అధికారులతో గవర్నమెంట్ తో మాట్లాడి తిరిగి వాటిని కూడా ఇంకా ఎవరైతే సీరియల్లో ఉన్నారో మరి వారి సీనియారిటీ ప్రకారంగా ఇంకా మిగిలిన వాళ్ళని కౌన్సిలింగ్ పిలిపించి వాటిని కూడా భర్తీ చేస్తే ఇంకా కొన్ని పోస్టులు అన్ని కూడా భర్తీ అయ్యే పరిస్థితి ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై జై పిఎం. అధ్యక్షులు ఇంకా శంకరన్న గారి మాటను గౌరవిస్తూ అదే రకంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లనే సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి గారికి మరి నేటి కార్యక్రమ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి అన్న మంగ మహేందర్ రెడ్డి గారికి, నా గురువర్యులు మాజీ ఎమ్మెల్సీ అన్న పెద్దలు మోహన్ రెడ్డి గారికి, మాజీ ప్రధాన కార్యదర్శి నా తోటి కొలి మా అన్న కమలాకర్ అన్న గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దలు అన్న అప్పటికైతే ఏ ఒక్క పని కూడా చేయలేదు, ఆయనను పక్క పెట్టేసేయండి. మరి ఈ మధ్యనే సేవా దృక్పథం కలిగినటువంటి మరి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మంగ మహేందర్ రెడ్డి అన్న పేరును దాదాపు 99% మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా మీ పేరే చెప్పిన మీ పేరు చెప్పిన దాన్ని అన్న మోహన్ అన్నకు కూడా నేను వివరించడం జరిగింది. అన్న మహేందర్ అన్నకే మనం సపోర్ట్ చేద్దామని మేము అనుకొని ఇద్దరం డిసైడ్ చేసి ఎప్పుడైతే రాష్ట్రానికి వెళ్ళడం జరిగిందో ఆ రాష్ట్రంలో కూడా దాదాపు ఎవరిని కదిలించినా కూడా అన్న మంగ మహేందర్ అన్న పేరు చెప్పడం జరిగింది. అప్పుడే మరి మన ఆనవాయితీ ప్రకారం ఏదో ప్రోగ్రామ్ చార్జ్ చేయడంలో డైరెక్ట్ మన ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు నేను పిఆర్టీ మరి తప్పుకుంటున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అన్నగారికి అంత సపోర్ట్ ఉంది. ఎప్పుడైతే మీరు చెప్పిందో 35 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరి అన్నని ఎంత ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని గెలిపించడానికి కొంచెం ఇప్పుడు ఇవాళ అనేక కారణాలు ఉండవచ్చు, కొంచెం తక్కువైనప్పటికీ కూడా మీరేమో అన్న అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖచ్చితంగా మీకు ఒక్కొక్క మండలంలో ఒక్క ఓటు పోకుండా కూడా మీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని నా సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను.
అన్న ఒక్కటి ఇక్కడ కొంత అసంతృప్తి ఏంటంటే అన్న, గత 1.5 year నుంచి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయన్నా, ప్రతిరోజు నాకు దాదాపు అన్నకు కానీ నాకు కానీ రోజు 20 నుంచి 30 ఫోన్లు వస్తున్నాయన్న. అది చాలా ఇబ్బందితో ఉన్నారు. కొందరికి 5 లక్షలు 6 లక్షలు అన్న, ఇది చాలా అంటే చాలా ఉంది. మీరు ఎట్టి పరిస్థితులలో లైట్ గా తీసుకోకండి అన్న. మీరు ఏం చేస్తారో, దాదాపు మనకు 126 చెక్కులు 52 కోట్లు నిజామాబాద్, నేను అంతా డాటా తీపించుకొని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు అన్న పెట్టడం జరిగింది. మీరు ఏం చేస్తారో ఏమో కానీ అక్కడ నిన్న శంకరన్న చెప్పిండు అన్న, మన రైతులకు మరి అటు ఇవ్వట్లేము, పండించిన పంటకు ఇమ్మీడియట్ గా కొనుగోలు కాగానే విత్-ఇన్ 2 days గా డబ్బులు వేస్తున్నారన్న. మరి మనం ఏం చేస్తామన్నా, మన డబ్బులు మనం దాచుకున్న డబ్బులు మనకి ఇవ్వడానికి 1.5 సంవత్సరాలు పడితే అన్న, మనం ఏ విధంగా మనం ముందుకు పోతామన్న, ఇది ఆలోచించండి. ఇది లేకపోతే మేము ఖచ్చితంగా మరి ఏదో ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్న, దీని మీద మేము ఇక్కడ అది కూడా ఒక అసంతృప్తి అన్న, పెండింగ్ బిల్స్ రాకపోవడం కూడా అసంతృప్తి అన్న. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణము 4 అక్షరాలు. 4 అక్షరాలు, దానికి తోడు మా గురువు గారు ఒకనొక సందర్భంలో చెప్పిండన్న. ఏమని చెప్పిండంటే, మీరు ఇవాళ సైకిల్ దాదాపు 25 సంవత్సరాల క్రితం మీరు ఇవాళ సైకిల్ మీద పోతున్నారు. ఎప్పటికైనా చూడండి, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరూ కూడా మీరు కార్లలో తిరుగుతారు. ఇది నా మాట అని దాదాపు 25 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇప్పుడు నిజమైందన్న. ఇక్కడ కార్లు లేనటువంటి వారు ఎవరు కూడా లేరు. కొద్దిగా కాకపోతే దొడుకులు సహజం, కొంచెం మనకి ఇబ్బంది ఉంది అన్న. మీకెంత ఇబ్బంది ఉందో నాకు కూడా అంతే ఉందన్న. దాదాపు 1.5 year 3 లక్షల జీపీఎఫ్ పెట్టుకున్నా, దానికి ఇటు వడ్డీ కడుతున్నా, అటు వడ్డీ లాస్ అవుతున్నాం, ఇటు వడ్డీ లాస్ అవుతున్నాం, అటు వడ్డీ కడుతున్నాం. కాబట్టి కోరికలు ఉంచుకోవాలి, ఆశతో ఉండాలి. అవి తప్పకుండా తీర్చే బాధ్యత సంఘ నాయకుడిది, మన ఎమ్మెల్సీది. కాబట్టి దయచేసి మీరు డిస్కరేజ్ కావద్దు. 5,600 మంది ఎవరైతే ఉన్నారో 5,600 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు కూడా మీ ముందే తెప్పిస్తాం. అవి రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఒక ఫోన్ కొడితే ఢిల్లీకి వచ్చే పోస్టులు అక్కడ మన పోస్టులు కావాలి. బడ్జెట్ అంతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. నేను గుజరాత్లో చూసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే, చంద్రబాబు నాయుడు బాధపైకి ఒక ఫోన్ కొడితే నెక్స్ట్ డేనే 10,000 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు వచ్చినాయి. వాటినే ఉపయోగిస్తున్నాం. కొత్తగా ఉపయోగించవలసిన అవసరమే వస్తలేదు. అది నా బాధ. ఎందుకు వస్తలేదు? దూరం ఉంటే నేను పోదు సార్ అనుకుంటా, దగ్గర ఉంటే నేను పోతా సార్, అక్కడ వస్తుంది ఇబ్బంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఎవరైతే ఎగ్జిట్ ఉండి బీఈడి అర్హత ఉండదో వాళ్ళకి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అర్హత కల్పించి ప్రమోషన్ ఇప్పించే బాధ్యత మాది, ప్రియారిటీ. కాబట్టి బలి కావాల్సిన అవసరం లేదు. ఎన్నో జీవులు తెప్పించిన అనుభవం మాకుంది. ఇది మాకు ఒక లెక్కనే కాదు, ఖచ్చితంగా మన ప్రమోషన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు బంగమహేందర్ రెడ్డి గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటాం. పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, చక్కటి సమన్వయం చేస్తూ సమన్వయ కార్యకర్తగా ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోన్ కిషన్ గారికి, పెద్దలు గౌరవనీయులు పోయిన అక్టోబర్ నెలలో దగ్గరుండి మన పియాటి సంఘానికి చేయడానికి, పియాటి సంఘం ముఖ్య పాత్ర చేయడానికి, మన సంఘంలో చేయడానికి ముఖ్య కారకుడు నేను. అటువంటి వ్యక్తి ఉంటే సంఘం ముందుకెళ్తానే విషయంలో గౌరవ మోహన్ రెడ్డి గారిని పియాటి సంఘం ఆఫీస్కి రప్పించడం జరిగింది. ఆఫీస్కి రప్పించిన అనంతరం వయస్సు 78 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అనినిత్యం బాగుండాలా, మంచిగా వెళ్ళాలా, ముందుకెళ్ళాలా, మీరందరూ కలిసి ఉండాలా, సంఘం 4 కాలాల పాటు ఉండాలన్న దృక్పథంతో ముందుకెళ్తున్న గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ పట్టాపురం మోహన్ రెడ్డి గారికి, సౌమ్యుడు సమాజ సేవకుడు పిఆర్టీటీసీ అధికారిక అభ్యర్థి సోదరుడు వంగ మహేందర్ రెడ్డి గారికి, డిసిసిబి సెక్రటరీ సీతయ్య గారికి,
మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు వెంకటేష్ గౌడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర బాధ్యులు మనోహరన్న గారికి, లక్ష్మణ్ అన్న గారికి, రాధా మేడం గారికి, రూపా మేడం గారికి, సరిత మేడం గారికి, గోపులో ఇంతమంది ఇల్తెం శంకర్ జిల్లా మాజీ అధ్యక్షుడు చెప్పినట్టుగా చక్కటి సమయంతో మన ఎమ్మెల్సీని గెలిపించుకొని ముందుకోవడం అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు గంగోని కిషన్ చెప్పినట్టుగా 11-12 జీవో సవరణ చేసి 100% PSHM ఇప్పించే బాధ్యత రాష్ట్ర సంఘం తీసుకుంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, గత ప్రభుత్వం ద్వారా సంఘం పేరు చెప్పి మా పేరు చెప్పి 5 జీవోలు వచ్చిన నేపథ్యంలో 2003 సంబంధించి జీవో రాకపోవడం బాధాకరమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. 2003 విషయంలో నేను ఎట్లయినా ఉద్యోగ విరమణ పొందిన మీరు ఎవరైనా అనుకున్నా అనుకోకుండా నాకేం బాధలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, 5 జీవోలు వచ్చిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రిని 15 రోజుల క్రితం కలిసిన నేపథ్యంలో ఇస్తా జీవో చెప్పుకోండి అని చెప్పడం, తదనంతరం 317 జీవో సంబంధించి రావడం, ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో ఆ విధంగా జరిగిందనేది ఇబ్బంది వాతావరణం జరిగిందని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర సంఘం 2003 వారికి పాత పెన్షన్గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సిపిఎస్ రద్దు విషయం అయితేనేమి, అదేవిధంగా పెండింగ్ బిల్ విషయం అయితేనేమి, అదేవిధంగా రావాల్సిన రిటైర్ అయిన అనంతరం మార్చి నుంచి ఇప్పటివరకు దాదాపు 8 నెలలు అయింది. ఒక్క ఉపాధ్యాయులు కూడా ఒక్క రూపాయి రాని పరిస్థితి. గంగోని కిషన్ సెక్రటరీ, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నెలలోపు వచ్చే నెల మొదటి వీక్లో మనం పెండింగ్ బిల్ మొత్తం ఇప్పించినట్లయితే మన వంగ మహేందర్ రెడ్డిని సునాయాసంగా గెలిపించుకోవాల్సిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఒకటి మాత్రం నిజం, పిఆర్టీ సంఘ కార్యాలయం రాష్ట్ర సంఘంలో ఒక్కొక్క రూపాయి 1000-2000 జమ చేసి పెద్దలు గౌరవనీయులు పట్టాపురం మోహన్ రెడ్డి గారు 1992లో కట్టించిన నేపథ్యంలో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఏ ఉపాధ్యాయునికి భారం కలగకుండా 86 లక్షల రూపాయల్ని పిఆర్టీ భవనం ఆధునీకరించడానికి కృషి చేసిన అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో నా మోహన్ అయితేనేమి, ఇప్పుడు ఎమ్మెల్సీ అయితేనేమి, పిఆర్టీ భవనం కూలిపోతున్న సందర్భంలో ఏ ఉపాధ్యాయుడి మీద భారం పడకుండా 20 లక్షల రూపాయలు గత ప్రభుత్వం ద్వారా తీసుకొని వచ్చి ఈరోజు పిఆర్టీ కార్యాలయం ఉంటేనే ముందుకెళ్తానే విషయంలో 20 లక్షల రూపాయలని, అది కూడా గంగోని కిషన్ బ్రదర్ని ఆ భవనం కూలిపోయే స్థితిలో ఉంది కాబట్టి 6 నెలల లోపు కట్టించాలని కోరగానే ఆ ఒక గంగా రవి గారు నేను అన్నమాట విధంగా కట్టించడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. 6 సంవత్సరాల 2 నెలల కాలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి అర్ధరాత్రి అయినా ఎప్పుడైనప్పుడు కూడా 24 గంటలు మీకు సేవ చేశాను. కాబట్టి ఈ పిఆర్టీసీ సంఘమే అన్ని రాష్ట్రంలో అతిపెద్ద సంఘం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఇంతకుముందు శంకర్ కిషన్ చెప్పినట్టుగా ఏదైతే మనకు ఎన్నికలు ఫిబ్రవరి మాసంలో జరిగే అవసరం ఉంది కాబట్టి 100% అప్రమత్తంగా ఉండి, ముఖ్యంగా మండలాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు 100% వంగ మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే అక్కడ వరంగల్లో ఉన్న శ్రీపాల్ రెడ్డి గారిని అభ్యర్థిని గెలిపించినట్టయితే మనం అనుకున్నది సాధించుకోవచ్చు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు అనుకున్నా కానీ అతిపెద్ద సంఘం పిఆర్టీ సంఘం కాబట్టి ఆ రోజు గత ముఖ్యమంత్రి మమ్మల్ని పిలిచి ఆ పిలిచిన నేపథ్యంలో ఇన్ని జీవోలు ఇచ్చడం కారణం మనం వెనుక ఎమ్మెల్సీలు మన యొక్క బలంగా ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే సమయం ఎక్కువైంది, మళ్ళీ ఇంకా మాట్లాడవలసి ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవడం భావ్యం కాదు. అందరికి సన్మానాలు అంటే దాదాపు 5-6 అవుతుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి మరోసారి చెప్తున్నాను, ఒక్కొక్క ఓటు కూడా కీలకం కాబట్టి అందుకు అనుగుణంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకేసుకొని 100% మన పిఆర్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, పదోన్నతుల అంశం చూసిన సందర్భంలో ఈరోజు పదోన్నతులు రావడానికి గతంలో ముఖ్యమంత్రి ద్వారా
పదోన్నతులు రావనే విషయం చూసినట్లయితే అప్పటి రాష్ట్ర అధ్యక్షులు పదోన్నతులు ఇవ్వకుంటే ఓటు అడిగననే నేపథ్యం ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ ఉపాధి ఎన్నికల ముందకు ఉంచుకొని కూడా పదోన్నతులు ఇవ్వకుంటే ఉపాధ్యాయులు ఓటు అడగనని చెప్తూ తదనంతరం పదోన్నతులు చేపించడానికి ముఖ్య కారణం పిఆర్టీఎస్ సంఘం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవనీయులు వంగ మహేందర్ రెడ్డి గారిని దయచేసి ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి ఒక్కరు వంగ మహేందర్ రెడ్డి లాగా గెలిపించవలసిందిగా కోరుతూ నాకు మాట్లాడే అవకాశం కల్పించిన నిజామాబాద్ జిల్లా శాఖకు, వీళ్ళందరినీ ముందు నడుపుతున్న మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున పిఆర్2 రాష్ట్ర సంఘపతి ఉపాధ్యాయుల గౌరవం ప్రతిష్ట పెంచిన మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారికి, మాజీ పిఆర్2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ సార్, అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి కిషన్ గారు, మనోహర్ గారు, మరియు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్న వెంకటేష్ గౌడ్ గారు, నా మిత్రుడు గంట అశోక్, లక్ష్మణ్ పటేల్ గారు, మేడమ్స్, వేదికపై కూర్చున్న చిల్క శ్రీనివాస్ గారు, రవీంద్ర రెడ్డి గారు, మిత్రులందరికీ, కింద కూర్చున్న సార్లకు, మేడంలకు అందరికీ నమస్కారాలు. ముందుగా మోహన్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ సార్, మాకు మోహన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ మోహన్ రెడ్డి దొరికిండు జిల్లాలో. ఇప్పుడు కొత్త మోహన్ రెడ్డి, పాత మోహన్ రెడ్డి అనే పొజిషన్ వచ్చింది జిల్లాలో. మీ అడుగు జాడలు నడుస్తూ సంఘంకు అంకిత భావంతో పనిచేస్తున్నాడు సార్ మా జిల్లా ప్రెసిడెంట్, వారికి శుభాభివందనాలు. ముఖ్యంగా ముందు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సత్వరమే డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంకు కృతజ్ఞతలు. అదే సమయంలో అనేక మంది ఎంఈఓలకు ప్రతి మండలంలో ఎంఈఓ బాధ్యతలు, అనేక మంది పీజీ హెడ్ మాస్టర్ ప్రమోషన్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరియు పాఠశాలకు ఉచిత విద్యుత్తు, స్కావెంజర్ను నియమించినందుకు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలో మిత్రులారా, ఫోర్స్ అనేది అవసరం. ఇప్పుడే మన కమలాకర్ సార్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు చెప్పారు, మండలిలో ఉపాధ్యాయుల సమస్యలు వాయిస్ వినిపించాలంటే బలమైన అభ్యర్థి కావాలా. దాని కొరకు మన వాళ్ళు మాట ఇచ్చారు, దానికి నిలబడతాం. సవినయంగా మరొక మాట చెప్తున్నా, యాజ్ ఏ టీచర్గా, ఎమ్మెల్సీ ఎన్నికలు 2 ఉన్నాయి. ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండోది పట్టభద్రుల ఎమ్మెల్సీ. పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా 4 జిల్లాలలో టీచర్లే కీలక పాత్ర సార్. పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా ఎవరైనా సంఘ సేవకుడు, ఎవరైనా ఉపాధ్యాయుడు పట్టభద్రుల నియోజకవర్గం కొరకు పోటీ తలబడితే ఉపాధ్యాయులు కసిగా ఓటేసి పట్టభద్రుల నియోజకవర్గం గెలిపారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా గెలిపారు. దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా విద్యారంగంకు మేలు చేసేవారు మనవారు. మనం తెలంగాణ తెచ్చుకున్నది విద్యా వైద్య రంగంలో వెనుకబడ్డం. విద్యారంగంకు మాట్లాడేవారు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేవారు. దాని కొరకు బలమైన ఫోర్స్ పిఆర్టీ ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. కనుక మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువని, వారు జాతీయ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నిరంతరం ఉపాధ్యాయ సమాజం కొరకు, విద్యారంగం కొరకు వారు చేసిన కృషి ఎనలేనిది. ఉపాధ్యాయ లోకంకు వారు ఒక చెరగని ముద్ర. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమంటారు, ఇప్పుడు మోహన్ రెడ్డి సార్ ఉండేది ఎమ్మెల్సీ అంటారు. ఏదైనా విద్యారంగంలో సమస్య ప్రతిష్టామని ఏర్పడ్డప్పుడు, అంటే కష్టకాలంలో ఉపాధ్యాయులకు కొండంత అండగుండి ఉపాధ్యాయ జీవితంలో వెలుగులు నింపిన మోహన్ రెడ్డి గారి బాటలో మనం అందరం నడదాం. మేము గర్వంగా చెప్పుకున్నాం సార్, మోహన్ రెడ్డి సార్ మా నిజామాబాద్ జిల్లా వాసి అని. మన జిల్లా ప్రతిష్ట కూడా పెంచుంటే మోహన్ రెడ్డి గారు. కనుక మనం అందరం కలిసికట్టుగా సంఘ నియమాలు, నిబంధనలు పాటిస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ ఫోర్స్ను కాపాడుకోవాలా.
పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా మనము ఎవరన్నా ఉపాధ్యాయుడు పోటీ చేస్తే మాత్రం ఎస్జిటీలు కూడా పట్టభద్రులే, స్కూల్ అసిస్టెంట్లు, పీజీహెచ్ఎంలు, ఎంపీలు అందరూ పట్టభద్రులే. కలిసికట్టుగా 2 ఎమ్మెల్సీలు ఉపాధ్యాయునికి వచ్చినట్టు ప్రయత్నం చేద్దామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో గౌరవనీయులు శ్రీ పుల్గం దామోదర్ రెడ్డి సార్ గారిని అందరి కరతాళ ధ్వనుల మధ్యన వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే ఓకే, వేదికపైకి విచ్చేసినటువంటి గుండె లక్ష్మణ్ సార్ గారు ఉపాధ్యాయులు. మరి మొన్న ఈ మధ్యనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడి మరి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరుడు పుల్గం దామోదర్ రెడ్డి గారికి జిల్లా శాఖ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నా. అందరి కర్తవ్యం. అట్లనే నేను ఒక 40 రోజులు మాత్రమే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసినా కానీ నాకు అత్యంత ఆత్మీయుడు, నాకు చాలా దగ్గర మనిషి. సంఘం అంటే మేము ఎవరు ఒప్పించాడు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పుడు మేము ఆ సమావేశంలో నేను ఎప్పుడు కూడా లక్ష్మణ పక్కన చెబుతున్నాను అనుకుంటుంటే, ఎందుకంటే ఆయన అనుభవాలు కానీ ఆయన చెప్పే విధానం కానీ నాకు బాగా నచ్చుతుండే. నా అభిమాన నాయకుడు మరి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ అన్న కూడా మన జిల్లా శాఖ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నా. అట్లనే మన ఉమ్మడి జిల్లా పిట్ల పాసే కానీ మెదక్ జిల్లా అధ్యక్షుడు చేసిండు సారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చేసిండు, మెదక్ జిల్లాకి చేసిండు, సంగారెడ్డి జిల్లాకి చేసిండు. అట్లనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చేసిండు. ఇంకా డ్యూటీలో ఉన్నాడు, ఇంకొక 7-8 నెలలు అయితే రిటైర్ అవుతాడు. అంటే ముక్కుసుడిగా మాట్లాడి ఉన్నది మాట్లాడుతుంది కాబట్టి మాకు దోస్తాన పెరిగింది. అట్లనే మరి సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జీవో కూడా మోహన్ రెడ్డి సార్ లక్షల జీవో. మరి ఇలా ఉపాధ్యాయుడు సౌకర్యవంతంగా ఉండడని చెప్పి మనం అనుకున్నా, సౌకర్యవంతంగా ఉండడని అనుకున్నా చెప్పినా అది ఖచ్చితంగా దాంట్లో ఏదో రకంగా మోహన్ రెడ్డి సార్ యొక్క పాత్ర ఉందన్న సంగతి మీ దృష్టి తీసుకోవచ్చు. ఇంతకుముందు మా కిషన్ చెప్పిండు, సైకిళ్ళ మీద తిరిగేటప్పుడు, మోటార్ సైకిల్ మీద తిరిగేటప్పుడు ముందే ఊహించడం అనేది కేవలం లెజెండ్ల ద్వారా అయితే అందరితో కాదు. ముందే ఒక 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని ఊహించడం అనేది అది మామూలు విషయం కాదు. 20 సంవత్సరాల తర్వాత మీరు అందరు కార్లు ఎదుగుతారని చెప్పిండు. ఇలా ఏ స్కూల్కి అయినా కానీ అన్ని కార్లు లైన్లో పడుతుంటాయి. మరి అది మామూలు విషయం కాదు. మరి అటువంటి వ్యక్తి మన ఇలా మన మధ్య ఉన్నాడు. సార్లతోని మన సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా బట్టాపురం మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇక్కడ పంపించినా కానీ పిఆర్టీయూ అంటే చాలా అభిమానం కాబట్టి పిఆర్టీయూ నిజంగానే ఒక చూపులతోనే నవ్వులతోనే మనం పలకరించే పిఆర్టీకి చాలా బంధం. బలగం ఎక్కడో లేదు, మన పిఆర్టీ దగ్గరే బలగం ఉంది. ఇంత మంచి పిఆర్టీ సంఘంలో మేమందరం ఉన్నామంటే నిజంగానే అదృష్టవంతులం. మీరు ఇక్కడ చెప్పే వాక్యాలలో కూడా మాకు అందరికీ ఈ పిఆర్టీని వదిలేసి ఇంకొక దాంట్లోకి వెళ్ళాలనే ఆలోచన ఉండదు. అంత స్ట్రాంగ్ మన సంఘం. నిజంగానే పిఆర్టీలో ఉన్నామంటే అదృష్టవంతులం. ఓకే సార్, మరి సేవలు అందిస్తున్నాము. మా మహిళల తరఫున ఒక చిన్న విన్నపం, అందరు పెద్దలు ఉన్నారు కాబట్టి చైల్డ్ కేర్ ఒకటి ప్రాబ్లం ఏంటంటే 18 years వరకే మన పిల్లలు ఉంటే అక్కడ వరకు మనం యూజ్ చేసుకోవాలి అనేసి. 18 years తర్వాత కూడా మా బాధ్యతలు ఉంటాయి కదా, ఒక మదర్గా, ఒక అమ్మమ్మగా, ఒక నాన్నమ్మగా అన్ని రకాల బాధ్యతలు మాకు ఉన్నాయి కాబట్టి మేము రిటైర్ అయ్యే వరకు అంటే 61 years వరకు కూడా కంటిన్యూగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం. దీన్ని కొంచెం పొడిగించాలి మా మహిళలందరి తరఫున కూడా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. సార్ ఇంకొకటి సార్, మేము పార్ట్ ఫైనల్ పెట్టుకున్నాము. ఇప్పుడు మా స్కూల్లోనే ఒక 6 members పార్ట్ ఫైనల్ పెట్టుకున్నాము. ఆల్రెడీ 1 year అయిపోయింది. ఒక మేడం ఈ మంత్ రిటైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు కూడా పార్ట్ ఫైనల్ రాలేదు.
ఆల్రెడీ 2-3 డేస్ అయితే మేడం రిటైర్ అవుతారు. మరి దీన్ని కూడా పరిష్కారం మీరు చూపించాలి. ఇలాంటి సమస్యలను కూడా ఎప్పటికప్పుడు మన జిల్లా తరపున, నిజామాబాద్ జిల్లా అంటే ఎప్పుడు ముందుండాలనే ఉద్దేశంతో చిన్న జిల్లా రెండు కూడా ఒక జిల్లాలోనే ఉండే. ఆ జిల్లాలకు వెళ్ళి నేను కమలా గారు ఇంతకుముందు రాష్ట్రానికి ఎన్నికై, ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఎన్నికై. ఇప్పుడు ఆయన మీద భారం ఎక్కువ ఉంటుంది, జీవో తీసుకొచ్చే భారం ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడే ఆయన కుర్చీలో కూర్చున్నా తీసుకురమ్మని అంటలేదు. ఆయన ఖచ్చితంగా తీసుకొస్తాడనే విశ్వాసం అందరికీ. కామారెడ్డి అధ్యక్షుడిగా చాలా బ్రహ్మాండంగా పనిచేశాడు. ఇప్పుడు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా మేము రోజు చూస్తూ ఉన్నాం. మంచిగా తెలియని విషయాలు తెలుసుకుంటా ఉన్నాడు. తెలిసిన వాటిని బ్రహ్మాండంగా రిప్లై ఇస్తూ పనిచేస్తా ఉన్నాం. ముందు కూడా ఆ విధంగా పనిచేసి మరి మంచి పేరు నిజామాబాద్ కామారెడ్డికి తీసుకొస్తాడని ఆశిస్తాం. ఇక వేదిక పైన చాలా మంది ఉన్నారు. కమలాకర్రావు గారు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఇటీవలనే రిటైర్డ్ అయ్యారు. ఆయన కూడా మన సేవలు చూసాం, చాలా కష్టపడ్డాడు, జీవోలు తెచ్చాడు, తర్వాత బాధ్యత నిర్వహించాడు. ఇకపోతే మన మీద ప్రధానమైన బాధ్యత ఒకటి ఉంది. వంగమహేంద్రెడ్డిని ఎమ్మెల్సీకి వెళ్ళిపోయారు. వారిని చూస్తే ఏమనిపిస్తుంది, మీ అందరికీ ఒక మాట చెప్పాలంటే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. నిజమా కాదు? ఇన్నోసెంట్ అనిపిస్తుంది. 10th క్లాస్ స్టూడెంట్ లాగా ఉంటాడు కదా. ఇకపోతే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మండలిలో ఉన్నాడు అనుకుంటా. మండలి వేసిండు, జిల్లా వేసిండు, రాష్ట్రంలో ఎవ్వరు నొప్పిగా మంచి పని చేస్తాడు. ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. మనం బ్రహ్మాండంగా మెదక్ జిల్లాలో పనిచేస్తాడు నా హయాంలో. చాలామంది వేదికపై ఉన్నారు. అదేవిధంగా డిసిసిబి సెక్రటరీ సీతయ్య గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్కారాలు. నిజామాబాద్ జిల్లాలో నా ఎన్నిక చాలా క్లిష్టంగా ఎన్నిక జరిగింది. అప్పుడు మీరు ఎవరు లేరు, మీ వారసులు, మీ నాన్నలు, మీ అమ్మలు, మీ మామయ్యలు ఎవరు, మీ వాళ్ళు వారసులు ఉండేవారు. ఒక్క ఓటుతోనే నేను గెలిచి మద్దతు పిచ్చుకుందా వాళ్ళు పిట్లా చాలా కష్టపడి వాళ్ళు అడిగిలా ఉండి వారం రోజులు అడిగిలా వాళ్ళను ఉంచారు. వాళ్ళు ఒక గొర్రెల కాపర్తోని లెటర్ రాసి పోస్ట్ బాక్స్ వేశారు. ఉడిపి హోటల్ అడ్రస్ పై రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఆ ఇలాంటి లెటర్ ఏముందంటే, మీరు విత్డ్రా చేసుకోవద్దు సార్, మేము లేమనుకొని మేము మీకే ఓటేస్తాం, మీరు పోటీలో ఉండండి అని సారా పోటీలు ఉన్నాయి. గెలిచాను ఒక ఓట్లని, వాళ్ళు ఓట్లేస్తే. ఇక నేను వెనుక తిరగలేదు. అక్కడికి వెళ్ళి రాష్ట్రానికి వెళ్ళాను. రాష్ట్రాల్లో ఒక్కసారి ఎన్నిక ఫస్ట్ జరిగిందంటే 26 ఏళ్ళు యునానిమస్, ప్రెసిడెంట్ ఒక్కడే యునానిమస్, అన్నిటికీ పోటాపోటీ, మొత్తం హోరావరి పోటాపోటీ. కొన్నిసార్లు జనరల్ సెక్రటరీని యునానిమస్ కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా జరిగితే నిజామాబాద్ జిల్లా చేసిన పని ఏంటంటే, రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఇలా జీతాలు తీసుకుంటే లెక్క పెడితే ఏళ్ళు నొప్పి పెట్టాలి. మేము జీతం 1,00,000 తక్కలేదు, కింది వాళ్ళకి 60-70 తక్కలేదు. నిజమా కాదా? రిటైర్డ్ వాళ్ళకు కూడా ఇప్పుడు 1,00,000 తక్కలేదు. మాకు అసలు పెన్షనే ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడికి సమ్మె నోటీస్ ఇచ్చి
87 జీవో ద్వారా 96లో పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. 50% పెన్షన్ సిస్టమ్. నేను పెన్షన్స్ అంతా హ్యాపీగా ఉన్నాను. నాకైతే 1,00,000 పైన వస్తుంది పెన్షన్. నా జీతం కూడా పొందలేను. ఎన్నడూ కూడా 1,00,000 రూపాయలు జీతం తీసుకున్నాను. అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా నాకు డిఏడ్ వస్తే నేను ఎక్కడికో పోతాను నా పెన్షన్. అలాంటి జీవో తీసుకొచ్చి మీ ముందు పెట్టిన. రిటైర్డ్ అయినా కూడా సుఖంగానే ఉంటారు. ఇప్పుడు సుఖంగానే ఉంటారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా మీరు సుఖంగానే ఉంటారని ఆ జీవో తీసుకొచ్చారు. మీరు ఒక్క ఓటుతో నన్ను గెలిపిస్తే 6 పిఆర్సీలు తీసుకొచ్చి దాంట్లో నేను కీలకమైన వ్యక్తిగా పనిచేశాను. 6 పిఆర్సీ. మీరు ఎవరన్నా అడిగి పిఆర్టీ వాళ్ళ కాదు, పిఆర్టీ తప్ప వేరే సంఘ సభ్యులను అడిగి చూడండి. నేనైతే ఉన్నాను కదా. మీరు అడిగినప్పుడు ఈ జీతాలు ఇవన్నీ పిఆర్టీ మోహన్ రెడ్డి సార్ అంటేనే నమ్మను. పిఆర్టీ ఇట్లా మోహన్ రెడ్డి సార్ అంటే అది గొప్పలు చెప్పుకుంటుంది. మన సంఘం కూడా వేరే సంఘం వాళ్ళని అడిగింది మోహన్ రెడ్డి అంటాడని చూడండి. అక్కడ మోహన్ రెడ్డి ఇంపార్టెంట్, పిఆర్టీ ఇంపార్టెంట్. పిఆర్టీ లేకపోతే మనందరం వివరం లేదు. వ్యక్తులు పనిచేస్తే సంఘానికి పేరు వస్తుంది, అది వేరే. కానీ సంఘానికి మనం పేరు తీసుకొస్తే ఆ సంఘం మనం నడుపుతూ ఉంటుంది. ఆ 4 నిమిషాలు మనం నడుపుతూ ఉంటుంది. అదే జరిగింది. చాలా కష్టపడ్డాను. కొన్నిసార్లు ఏడు చేశాను. కన్నీరు ఎంత ఆపుకుని ఆగలేదు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నేను రాష్ట్ర అధ్యక్షుడైనంటే శత్రువు కూడా అసలు పోస్తాడు. ఎంత పంచాయతీ ఉపాధ్యాయులను నరకం అనుభవించామంటే ప్రపంచంలోకి ఏ ఉద్యోగి అసలు కష్టం. ఒకటే రోజు మనకు సెలవు మంత్, 2వ రోజు తీసుకుంటే ఉద్యోగ పద్ధతి లేదా. అలాంటి పరిస్థితులు పనిచేసి 144 రూపాయలు జీతం. అప్పుడు 100 రూపాయలు పండుగ అప్పు ఉండేది. ఒక 3-4 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆ 100 రూపాయలు వచ్చేది. ఎందుకంటే 500 మందికే ఇచ్చేది జిల్లాలో పండుగ అప్పు 100 రూపాయలు. తర్వాత 250, తర్వాత 500, తర్వాత 1000 రూపాయలు. నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. మాకు పండుగ అప్పద్దు. రిప్రజెంటేషన్ ఇస్తే దాంట్లో ఎంత పెద్ద గొడవైంది. మీరు ఎందుకు ఇచ్చారు సార్ అని నేను జీవోలు ఇస్తున్నా. పండుగ అప్పు ఎందుకయ్యా మీకు? పండుగ అప్పు లేకుండా నేను చేస్తా కదా అంటే ఎవరు నమ్మరు. ఉన్నదాన్ని ఎట్లా రద్దు చేస్తారు మీరు? అట్లా పండుగ అప్పు రద్దు. ఒకటి ఏది అవసరం జీవులు ఇబ్బంది పెట్టి అసౌకర్యాలను ముందు తొలగిస్తూ ఏ సౌకర్యం కావాలనో ఆ పద్ధతిలో ఇంపార్టెన్స్ ఇచ్చి ముఖ్యమంత్రులు దోసేసి, మంత్రులను దోసేసి, వాళ్ళతో కార్లు తిరిగి వినకపోతే సమ్మె చేపించి, సమ్మె ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి ఒకటి ఈ స్థాయి బతకలేని బడిపంతులు అన్నారు ఆ రోజు. ఈరోజు ఏమంటున్నారు? బతుకు నేర్పిన బడిపంతులు. ఆ రోజు టీచర్ సైకిల్ మీద కిరికిరి అంటే కనీసం మనం వాళ్ళ ఆయన కూడా కొట్టుకునే పరిస్థితి లేదు. మా దగ్గర ఆరునాళ్ళ నారాయణ సామన్ టీచర్ ఉండే హాస్టల్. సార్ ఒక 2 కిలోమీటర్లు సైకిల్ మీద పోతుండే నిజామాబాద్. మళ్ళా సుధరంజగా మళ్ళీ వెనుకకి వస్తుండే. మేము బ్యాడ్మింటన్ ఆడుతుంటాం. సార్ బ్యాడ్మింటన్ దగ్గర కలిసి సైకిల్ పెట్టి చెమటలు తీసుకుంటూ ఏం సార్ పోతుంది కదంటే, సార్ గాలి అట్టలేదు సార్, ఇటున్నది ఇటు పోతుంది, మరి ఇటు పోతుంది అంటే నందిపేట కూడా ఉంటుంది సార్. అట్లాంటి పరిస్థితి టీచర్. ఆయన ఒక్కడే కాదు, అందరి టీచర్ పరిస్థితి ఆ రోజులు అట్లా ఉండే. సైకిల్ గాలి ఎటు కొట్టి అట్టే పోతారు. కొంచెం తక్కువ ఈజీ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో చెప్పాను. ఈ సైకిళ్ళు ఇవన్నీ నడవై మిమ్మల్ని మోటార్ సైకిల్ మీద కూడా తీసుకో, ఏకంగా కార్లలో తిరుగుతా, డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకుంటాను. అందరు నవ్వేది ఇచ్చిపెట్టారు. ఎవరు డ్రైవింగ్ నేర్చుకోండి.
సైకిల్ దిక్కులేదు, సైకిల్ కొట్టు దిక్కులేదు, సార్ కారు అంటున్నాడు అన్న. ఇక మీరు చూడండి ఎన్ని కార్లు లేదని. లేడీ టీచర్ హైదరాబాద్కి వెళ్ళి కుడి చేతి దీని ఇంట్లో పక్క పెట్టి ఒక చేతితో స్టీరింగ్ పెట్టి అక్కడికి వెళ్ళి నడుపుకుంటూ వస్తారు. 4 లేడీ టీచర్ ఒక కారు రాస్తే చుట్టూ ఎక్కడ పోవాలని అక్కడ పెట్టుకుంటే లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఒక్క లేడీ టీచర్ అక్కడికి వెళ్ళి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అటెండ్ పోతున్నారు. ఇక ప్రతి టీచర్కు కాదు. ఆ పద్ధతిలో ఇలా మనం వచ్చాం. పిఆర్టీ టీచర్ మీకు ఉందో ఫ్యూచర్ నేను పెట్టిన రావాలి. పిఆర్టీ టీచర్ సంఘంలో పిఆర్టీల సభ్యత్వమే ఒక వరం. అది ఎన్నో రోజుల కింద పెట్టాను. అది ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తుంది, ముందు ముందు కూడా నడుస్తుంది. పిఆర్టీల సభ్యత్వమే ఒక వరం. ఏది కావాలంటే అది వస్తుంది. ఇవాళ నేను ఒక మాట ఇచ్చాను, వంగమైందిరెడ్డిని గెలిపేయండి, ఎన్జిటీలు మీకు ఓటు లేకున్నా సరే బహుశా ఓటు కూడా రావచ్చు, ఓట్లు నడుస్తుంది. వస్తే చాలా సంతోషం. ఒకవేళ రానట్టయితే ఒక్కొక్కరు 5-10 ఓట్లు గెలిపేయండి. మీ 11-12 ఎట్లా మారదో నేను చూస్తాను. 11-12 మార్పిస్తా. 5,600 హెడ్ మాస్టర్కి వస్తుందా, ఎల్ఎఫ్ఎల్ మీకు ప్రమోషన్ ఇప్పిస్తాను. గవర్నమెంట్కి 9 పైసా ఖర్చు లేదు, అంతా ఢిల్లీ పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆటోమేటిక్గా ఒప్పుకుంటాను. అది చేసి తీరుతాము. వరి కావాల్సిన అవసరం. ముందు ఈ ఎలక్షన్ మీద దృష్టి పెట్టాను. మనం జియో తీసుకొస్తే ఏ స్థాయికి పోయింది తెలుసా? గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది, చాలా మంది తెలియదు. ఇక పక్కకు మామిడిపల్లి హై స్కూల్ ఉంటుంది. ఆర్మర్ పోయేటప్పుడు ఇక్కడ ఒక 7 కిలోమీటర్లు అడిగాని తెలియదు, నాకని మామిడిపల్లి తెలుసు. గవర్నమెంట్ ఏం జియో ఇచ్చింది తెలుసా? మోహన్ రెడ్డికి ఎప్పుడు గెస్ట్ హెడ్ మాస్టర్ ప్రమోషన్ వస్తుందో అప్పటిదాకా మామిడిపల్లి గెస్ట్ హెడ్ హై స్కూల్ పోస్ట్ నింపకూడదు అని జియో ఇచ్చింది ముఖ్యమంత్రి. ప్రపంచంలో ఇక్కడ జరుగుతుంది అట్లా? చెప్పండి, జరుగుతుందా అట్లా? అది చేయడానికి అవకాశం ఉండదా? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అంటే నేను సంఘాన్ని ఏ స్థాయికి తీసుకుపోయాను. ఆకాశం అంటింది. ఆ జీవో వచ్చిందంటే ఎవరు ఊహించారు? ఆ జీవో వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు. మన ఇంక్రిమెంట్ పాస్ కావాలంటే మన సర్వీస్ బుక్ ప్రపోజల్స్ మండలి అయితే మన బీడీఓకి పంపాలి, హై స్కూల్ అయితే జిల్లా పరిషత్ పంపాలి, హై స్కూల్ అయితే జిల్లా పరిషత్ పంపాలి. నేను చెప్పిన మీ ఇంక్రిమెంట్ను మీ స్కూల్లోనే చేపిస్తా, హై స్కూల్ అయితే హై స్కూల్ హెడ్ మాస్టర్ రూముల్లో చేపిస్తా అని చెప్తే మరి నమ్మలేదు. జిల్లా పరిషత్కు మన సర్వీస్ బుక్ పోతే మళ్ళా 1 year వస్తుండే మన ఇంక్రిమెంట్ శాంక్షన్, మళ్ళా పంపుతుండే 10 రూపాయలు 15 రూపాయలు. అప్పుడు 15 రూపాయలు అంటే బాగా కాస్ట్, ఇప్పుడంటే విలువ తక్కువ కావచ్చు. 40 జీవో తీసుకొచ్చి ఎంఈఓలకు పవర్స్ ఇచ్చి అక్కడ మండలంలో ఎంఈఓ హై స్కూల్లో హెడ్ మాస్టర్కు పవర్స్ ఇప్పించారు. నేను చెప్తే జీవో ఇస్తా అంటే ఎవరు నమ్మలేదు. జిల్లా పరిషత్ జీవో చేసే ఇంక్రిమెంటు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసే ఇంక్రిమెంటు హై స్కూల్లో హెడ్ మాస్టర్ శాంక్షన్ చేస్తాడా? ఇది ఎట్లా సాధ్యమని చెప్పాను. మనం తెచ్చిన ఆర్డర్ని ఛాలెంజ్ చేశారు గవర్నమెంట్ టీచర్స్. 20-30 రోజులు ఢిల్లీ నుండి వెంకయ్య నాయుడు పట్టుకొని రాష్ట్రపతితోని నరేంద్ర మోడీతో సంతకం పెట్టించి మన లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ చేయించారు. అర్థమైందా? అది తెచ్చిన తర్వాతనే 5,105, 538 జీవో తీసుకొచ్చి బ్రహ్మాండమైన సంస్కరణలు జరిగినాయి. విద్యాశాఖ ఎన్నో రకాల ప్రమోషన్లు ఇప్పించారు. హై స్కూల్కు హెడ్ మాస్టర్ ఉండేవాడు కాదు, ఉన్న స్టాఫ్లో ఒక సీనియర్ను హెడ్ మాస్టర్ అనేవారు. 9,000 హెడ్ మాస్టర్లు శాంక్షన్ చేయించి ప్రతి స్కూల్ పంపారు. రాజశేఖర రెడ్డి గారు మనం చెప్పిన ప్రపోజల్ ఒప్పుకొని ప్రతి స్కూల్కు హెడ్ మాస్టర్ని చేసే మొట్టమొదటి
హెడ్ మాస్టర్ చేసిన 5-6 ఏళ్లలో గస్టెడ్ హెడ్ మాస్టర్ చేశారు. మీ చేత గ్రీనింగ్కి పట్టిస్తుంటే హెడ్ మాస్టర్ ఇంట్లో బంగారు తిరిగిపోయారు. అత్తదాసాల వచ్చింది ఇలా గ్రీన్ సీతయ్య గ్రీన్కి వాడుకోలే లేదా, అది స్టైలు, పిఆర్ స్టైల్. నేను కూడా గస్టెడ్ నేను గస్టెడ్ హెడ్ మాస్టర్నే దిగాను. అర్థమైందా? కాబట్టి ఆ సుప్రీంకోర్టులో ఉన్న ఆ అడ్డంకు కూడా తొలగిస్తాం. తొలగించి మీరు రిటైర్డ్ అయ్యేలోగా అందరు గవర్నమెంట్ టీచర్స్ అయితే అలా అనుమానమే లేదని విషయాన్ని మీరు దృష్టి తీసుకోండి. సందేహమే అక్కర్లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో 1, 2, 3 సార్లు కలిసి చర్చించి ఆయన ఫోన్ చేశాడు అధికారులకు. మీరు ఏం చేస్తారో ఏం చేస్తారో మీరు చెయ్యండి. మోహన్ అన్నను పంపిస్తున్నా, వాళ్ళ ఎంబడ పిఆర్ ప్రెసిడెంట్ సెక్రటరీని పంపిస్తున్నా, వాళ్ళ ఎమ్మెల్సీని పంపిస్తున్నా. మోహన్ అన్నను కూర్చొని పెట్టుకుని నేను ఎట్లా పరిష్కారం చేయండి అని మా ముందుకు ఫోన్ చేసి మమ్మల్ని పంపించాడు. మీటింగ్లు 2-3 జరిగినాయి, నడుస్తా కొన్ని బయటకు చెప్తలేము మేము. ఇప్పుడే దాన్ని రికౌట్ చేయలేదు. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే వంగా మహేందర్ రెడ్డి గారికి మ్యాండేట్ ఇచ్చిందో ఆ సంఘం సాధించింది. అలాంటి సంఘం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ఆయన ఎన్ని జీవోలైనా తీసుకొస్తాడు. ఒక రకమైన బలం ఇస్తుంది ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీగా వంగా మహేందర్ రెడ్డి ఉంటే మనకు బలం వస్తుంది, వయసు వరుస లాభం ఉంటుందన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. జడ్పీ టీచరు జిల్లా పరిషత్లో నేను ఒకరోజు బద్రీనారాయణ అని సీఓ ఉండేది, కొందరికి ఇలా ఉన్న వాళ్ళకి తెలిసి కావచ్చు. బద్రీనారాయణ సీఓ జిల్లా పరిషత్ మాట్లాడుతుంటే 5-6 జంటలు జంప్గా వేసుకొని చిన్న పిల్లలు ఉంటే పట్టుకున్నారు. నేను 11:30కి పోయాను జిల్లా పరిషత్ సెక్రటరీ దగ్గరికి బద్రీనారాయణ. వీళ్ళు పండుకున్నారు. అంత స్నేహితులే కదా. ఏం సార్ ఇక్కడ పండుకున్నారు అంటే, సార్ బదిలీపురికి వచ్చినాం, 8-10 రోజులు తిరుగుతున్నాం, బదిలీలు అయితే లేవు, చైర్మన్ ఏమో ఒప్పుకుంటలేడు అని ఇవన్నీ చెప్తే చాలా బాధ. అమ్మ ఏంది పిల్లలు పట్టుకొని గ్రామంలో తెల్లదాకా పండుడైంది కథ. సరే వాళ్ళకు చెప్పి నాతో అయినా సాయం చేశాను. కొందరికి అయింది, కొందరికి కాదు. అప్పుడే అనుకోండి ఈ జిల్లా పరిధి నుంచి టీచర్లను దర్శిస్తున్నాను. నాకు దొరకలేదు, మార్గం దొరకలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రులు నాకు దగ్గరయ్యారో నా ఆలోచన బయటకు చంద్రబాబు నాయుడు గారు సార్ జిల్లా పరిషత్ డబ్బు తీసుకుంటారు, కౌన్సిలింగ్ విధానం తీసుకొస్తా, సీనియర్ ప్రకారం మనం కోరుకున్న దాని ప్రకారం పోతారు. మీకు మీ గవర్నమెంట్ బదిలీ కాదు, మా టీచర్ కూడా బాగుంటారు. ఇది చాలా బాగుంది, రాసుకోరా. నేను కొన్ని మీటింగ్లలో చెప్పాను, మీ బదిలీ మీతో చేపిస్తా అంటే ఎవ్వరు నమ్మరు. నమ్ముకున్నారు, ఊరుకున్నారు. మా బదిలీ మాత్రమే ఇప్పుడు మీ బదిలీ మీతోనే అవుతుందా, ఇంకెవరితోనే అవుతుందా? మీ బదిలీ ఎవరితోనే అవుతుంది? మీతోనే. మిమ్మల్ని అక్కడికి వెళ్ళి ఎవరు కూడా తీసేది. అంతకుముందు వార్డు మెంబర్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసేవాడు, సర్పంచ్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసేవాడు, ఎవరు దొరికితే వాడు జిల్లా పంచాయతీకి వెళ్ళి ఆడ తీసుకొస్తే బొగ్గన వాడిస్తే వెళ్ళిపోయేవాడు. మత్తూరు, జూకాలు ఎక్కడెక్కడో కొట్టేవాడు. అర్థమైందా? నన్ను తీసి ఎక్కడో కొట్టాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాలేదు. నచ్చిందా? మన జిల్లాకి వచ్చిన కలెక్టర్, ప్రతి కలెక్టరు నన్ను అప్రిషియేట్ చేశాడు. నా మీద 4 స్కూళ్ళ సీనియర్ ఉంటే నన్ను హెడ్ మాస్టర్ చేశాడు. మళ్ళీ 2 కలెక్టర్లు అట్లనే చేసినట్టే మళ్ళా వచ్చిన 2 కలెక్టర్లు కూడా నన్నే కంటిన్యూ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే పిఆర్టీ ఇన్ఫ్లుయెన్స్ నడిచిందని చెప్తున్నాను. సర్టిఫికెట్స్ తీసుకొచ్చామో ఇప్పుడు ఎవరి వాళ్ళే బదిలీ చేయించుకుంటారు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే దమ్ము మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా లేదు. మీరు ట్రాన్స్ఫర్ కావాలంటేనే అవుతుంది. 8 ఏళ్ళు అక్కడనే ఉంటారు.
నేను అప్పుడు 10 తీసుకొచ్చి ఇప్పుడు 8 దాకా మిమ్మల్ని తీసే శక్తి ఎవరికి లేదు, ఒక ముఖ్యమంత్రి తప్ప. అలాంటి జీవో తీసుకొచ్చి మిత్రులారా, ఒకటే విషయం చెప్తాము, ఇవన్నీ మనం కాపాడుకోవాలి. ఇంకా మంచి సౌకర్యాలు రావాలి. వంగమైంది కలిగి అదొకటే మార్గం. మనకు మార్చి దాకా ఒకటే రామనామం, వంగమైంది రెట్టినట్టుగా. నువ్వు అంటుండొచ్చు, నేను ఒక్కొని గ్యారెంటీ కొట్టేస్తా, నువ్వు ఒక్కో రోడ్డుతో నడవాలి. నీ ఫ్రెండ్స్ చెప్పాను, క్లాస్మేట్స్ నీ కోవర్కర్స్ చెప్పాను. ఆ పద్ధతి నీకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే శ్రీపాల్ రెడ్డి గెలిపిమని చెప్పాలా, మీ కోవిడ్ ట్రైన్ ఉంటే. ఇవన్నీ రకరకాలుగా మీరు ప్రయత్నం చేయాలి. నేను వేసినా కదా నా బాధ్యత ఎక్కువంటే నడవద్దు. ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీగా గెలవడం చాలా కష్టం. ఒక ఎంపీ ఈజీగా గెలవచ్చు, ఒక ఎమ్మెల్యే 60 ఊళ్ళు పట్టుకుంటే గెలవచ్చు. కానీ ఇక్కడ 15 జిల్లాలు తిరగాల. టీచర్ ఎమ్మెల్సీ 15 జిల్లాలు. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా. టీఏ అంటారు, బకాయిలు, పెండింగ్ బిల్స్ అన్నారు, అవన్నీ మాకు వదిలేదు. నిత్యం మా కన్ను కూడా వాటిపైన ఉన్నది, ప్రయత్నం చేస్తా ఉన్నాం. డిఏలు కానీ ఏమన్నా మీకు ఇప్పిస్తే మీ చేతిలో డబ్బులు వస్తే లెక్కించుకుంటుంటే ఆ చూసి మా సంఘ నాయకులు హ్యాపీ అవుతారు. మీకు వచ్చిన డబ్బులు లెక్కించుకుంటే ఎంత హ్యాపీ అవుతారంటే, అరే మా వారు హ్యాపీ ఉన్నారంటే మనకు ఆనందం. సంఘ నాయకులు దామోదర్ రెడ్డి కావచ్చు, మోహన్ రెడ్డి కావచ్చు, కిషన్ కావచ్చు, సంఘ నాయకులు మీరు హ్యాపీ ఉంటే వాళ్ళు హ్యాపీ. చెప్పాను నేను ప్రతి ప్రయాసం, నేను ఏ రేసి తీసుకొస్తే మీకు బీరువాళ్ళ నింపితే పట్టద్దు అని చెప్పాను. కొందరు అడిగారు, సార్ అధ్యయనం చేస్తారా సార్? నేను మ్యాగ్జిన్ చూడని చెప్పాను. మ్యాగ్జిన్ చూడు, నీ స్కేల్ చూడు, నీకు ఎన్ని ఏరియాస్ వస్తే మరి నీ బీరువాళ్ళు పట్టే చూసుకోమని చెప్పాను. సార్ అభ్యర్థినాయి సార్, మ్యాగ్జిన్లో చూపించిన స్కేల్ ఎట్లా వచ్చినాయి సార్ అన్నాడు. మీకేమైనా జ్యోతిష్యం తెలిసింది? నాకు జ్యోతిష్యం మేము రాదు, ఇది మనది, ఇది నాది అనే భావన ఇంకా పెరగాలి. ఏ మంచి సౌకర్యాలు వచ్చినాయి, పోతుంది పోకపోతుంది అని అనుకోవద్దు, కరెక్ట్ కాదు. లేడీ టీచర్స్కు మాతో పాటు సమానంగా ఉండి 22, మీకు 5 తీసుకొచ్చాను. ఇంకో 5 రేవంత్ రెడ్డి కాలంలో ఇంకో 5 క్యాన్సిల్ తీసుకొచ్చాను చెప్తా ఉన్నాను. వస్తే లేవో చూడండి, మీకు ఇంకా 5 పెరిగితే లేవో చూడండి. నేను మాట చెప్తే అది వచ్చి తీరాల్సిందనే విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియదు. ఒక్కరోజు మెటర్నిటీ లీవ్ లేకుండే 90 రోజులు గవర్నమెంట్ లేడీ టీచర్స్ ఉండే, 45 రోజులు తీసుకొచ్చాం. టీచర్ విమర్శించారు, మనకు 90 రోజులు ఎట్టుంటే మనకి 45 రోజులు ఎట్టుంటే విమర్శించారు, పట్టించుకుంటే మళ్ళీ ప్రయత్నం చేసి 90 రోజులు తీసుకొచ్చాం. మళ్ళీ 125 ఇచ్చాం, వాళ్ళ కూడా 125, మళ్ళా 125 ఇచ్చాం, 180 వాళ్ళ కూడా. ఇప్పుడు 240 ట్రై చేస్తాం. మీరు పిల్లలను కంటే ఈ పరిస్థితి ఉంది. ఒకవేళ భగవంతుడు మమ్మల్ని పిల్లలకు జన్మానికి అవకాశం ఇస్తుంటే 5 ఏళ్ళు మెటర్నిటీలు తీసుకుంటాం. 5 ఏళ్ళు కూడా జరుపు, మాకు ఇంకా కావాలనుకుంటున్నాం. మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప, అర్థమైందా? అదేవిధంగా అందరికీ అమ్మమ్మలు నానమ్మలు ఉండరనే ఉద్దేశంతో పెటర్నిటీలు కూడా తీసుకుంటారు. ఎవరు ఊహించేది పెటర్నిటీ? విదేశీయాలలో చూశాను ఏంటంటే. అదేవిధంగా పే స్కేళ్లలో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని ఇచ్చాం. రాధా మేడం 18 ఏళ్ళు ఆ కండిషన్ తీసేయమని, ఆ కండిషన్ తీసేస్తే అది జీవనతే. అంటే మీకు అండర్స్టాండింగ్ ఏంటని ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు రద్దయింది అంటే వాళ్ళ పిల్లలను 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాళ్ళు పెంచాలా, కాబట్టి మీకు 18 ఇయర్స్ అనేది కండిషన్ పెట్టి ఆ లోపల వాళ్ళని పెంచండి, ఇవి వాడుకోండి అని 90 డేస్ ఇచ్చారు. కేంద్రంలో 6 నెలల వరకు ఇస్తారు.
మీకు అవి పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 18 తీసేయంటే ఆ జీవ స్పిరిట్ వస్తుంది అట్లా. కాబట్టి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికన్నా ఎక్కువ రావాలని ప్రయత్నం చేస్తున్నాం. 18 రద్దు చేయడం అనేది కుదరదు. నాకు చెప్పారు, చాలా మీటింగ్లలో చెప్పారు లేడీస్, చాలా మీటింగ్, సార్ మా పిల్లలు పెద్దగారు, మా మన్మరాళ్ళకు కొరకు మాకు ఇవ్వండి. మన్మరాళ్ళ కోసం కాదు, పిల్లల కొరకు, మీ పిల్లల కొరకు వరకే పరిమితం. ఇక మేము వాళ్ళకు మన్మరాళ్ళకు కోసం పరిమితం ఇస్తే వాళ్ళు మన్మరాళ్ళ కాబట్టి ఇప్పుడైతే ఇది నడిపిద్దాం. మిత్రులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, టైం దగ్గరికి వస్తూ ఉంది. మహేందర్ రెడ్డి గారు మాట్లాడాలి. ఎన్నిసార్లు చెప్పినా మార్చి వరకు రామనాథరాగా మరి వంగ మహేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు చేసి గెలిపించండి. ఎవరైనా ఈ ఓటు రాదు అనుకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ అన్నా అయిపోయింది. ఈ సెకండ్ కూడా రాదు అనుకుంటే థర్డ్ ప్రిఫరెన్స్ అయిపోయింది. వాళ్ళు ఒకటి అయిన తర్వాత అది మనకు ఫస్ట్గా మారుతుంది. ఈ అండర్స్టాండింగ్ ఉంది కదా మీకు, ఇది అవగాహన కౌంటింగ్లో. ఆ రోజు ఎలక్షన్ రోజు మీ పెన్ను కొట్టవకండి దయచేసి. పెన్ను మీ పెన్నుతో ఒకటి రాస్తే ఇన్వైర్మెంట్ అయితే వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే రాదు. చాలామంది ప్రారంభం రాస్తారు. నేను దాదాపు 300-400 ఓట్లు క్యాన్సిల్ అయినాయి. చాలా జీవో తెచ్చిందని, పలానా జీవో తెచ్చిందని, మోహన్ రెడ్డి అని రాస్తే ఇన్వైర్మెంట్ 300-400 ఓట్లు పోయినాయి. కాబట్టి ఏది లేకుండా మంచిగా వాళ్ళు ఇచ్చిన పెద్దలు పనిచేస్తే బంగా దామోదర్ రెడ్డి గెలవడం గ్యారెంటీ. పిఆర్టీలో రకరకాల మండలం, జిల్లా, స్టేట్ల పిఆర్టీ ఆఫీస్ పేరుగా పనిచేశాడు. రిటైర్డ్ అయినప్పుడు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్గా రిటైర్డ్ అయ్యాడు. పిఆర్టీ సంఘానికి కూడా సేవ చేశాడు. ఆయన చాలా పాఠశాలకు, స్కూళ్లకు డొనేషన్ ఇచ్చి వసతులు చాలా బాగా చేశాడు. చాలా చరిత్ర ఉంది ఆయనకు. కాబట్టి ఆయన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే మన సంఘానికి అండగా ఉంటుందనే విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, మరో జన్మ అంటుంటే పిఆర్టీనే పుట్టిమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను నిలబడి మీరు డబ్బెందుకు పెడతారు, ఇదంతా నమ్మదగినది కాదని చెప్పాను నేను. కాబట్టి మిత్రులారా, సంఘం ముఖ్యం. సంఘం చెప్పినట్టు మనం పోవాలి. మా ఆశీర్వాదంతోనే వారు పోటీ చేస్తూ ఉన్నాడు. సంఘం ఆయనకు మ్యాండేట్ ఇచ్చింది. అందులో మరి ఉపాధ్యాయుల యొక్క అభ్యున్నతికి సార్ చేసిన కృషి అనేది మనకు కళ్ళకట్టినట్టు కనిపించింది. సరే, బట్టాపురం మోహన్ రెడ్డి సార్కు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా, ఉపాధ్యాయుల తరఫున, పిఆర్టీ సంఘం తరఫున ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తప్పని. మరి అంత మహోన్నతమైన వ్యక్తి, మరి ఉపాధ్యాయుల స్థితిగతి మార్చిన వ్యక్తి. మరి అతనికి మన జిల్లా శాఖ పక్షాన మన మోహన్ రెడ్డి సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎక్కువసేపు టైం ఏం లేదు, ఒక ½ గంటలో అయిపోతుంది మనకు. ఎందుకంటే పెద్దలు అధ్యక్షత వహిస్తున్నటువంటి యువకుడు, కార్యశీలి సోదరుడు మోహన్ రెడ్డి గారు, మరి చక్కటి వినయంతో ఉన్నటువంటి వారి ప్రధాన కార్యదర్శి క్రియాశీలి కిషన్ గారికి, వేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలు, మనందరికీ పితృ సమానులు, గౌరవనీయులు శ్రీ బట్టాపురం మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి పెద్దలు దామోదర్ రెడ్డి గారికి, పిఆర్టీ సంఘ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మొన్నటి వరకు సుమారు 6.5 సంవత్సరాల పాటు కార్యదర్శిగా పనిచేసినటువంటి పెద్దలు శ్రీ కమలాకర్ గారికి, అదేవిధంగా మాజీ ప్రధాన కార్యదర్శి మనోహర్ రావు సార్ గారికి, వేదికపై ఉన్నటువంటి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ ఒక హక్కు ఉన్నటువంటి సంఘంగా గత 53 సంవత్సరాల నుంచి విశేషమైనటువంటి సేవలు అందించి ఉపాధ్యాయ వృత్తిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఉపాధ్యాయ వృత్తిని సరళీకృతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన సంఘంగా ఈరోజు మరి ప్రభుత్వం కల్పించినటువంటి శాసన మండలిలో ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య
వారధిగా సమస్యల పరిష్కారం కొరకు ఎన్నుకునేటువంటి అవకాశం కేవలం మన ఉపాధ్యాయులకు మాత్రమే ఉండడం ఒక వరం. అందులో భాగంగా ఈ సేవలు అందించినందుకు హక్కుగా ఈరోజు మీ ముందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల అందరి ఆమోదంతో శ్రీ వంగా మహేందర్ రెడ్డి గారిని రేపు మార్చిలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనందరం కూడా కృతజ్ఞత, మనందరం కూడా సంఘం చేసినటువంటి పనికి కృతజ్ఞతగా మనందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు ఒక్కసారి, ఎందుకంటే ఈ కార్యక్రమంలో అంతా మన పిఆర్టీ సోదరులే ఉంటారు కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే ఈరోజు సాధించినటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయో మనకి అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎంతోమంది మహిళలు, ఈరోజు సగం మంది మహిళలు ఉపాధ్యాయుల వృత్తిలోకి వస్తున్నారంటే ఈ సంఘం సాధించే అనేక సౌకర్యాలు, ఉపాధ్యాయ వృత్తి సరళీకృతం కావడం వల్లనే ఇంతమంది మహిళలు మన ఉపాధ్యాయ లోకంలో జరుగుతున్నారు. మన యొక్క జీవన ప్రమాణాలు కూడా ఎంత పెరిగినో మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీకు ఇప్పటి వరకు పెద్దలు మోహన్ రెడ్డి గారు చెప్పిన మన జీవన ప్రమాణాలను పెంచినటువంటి సంఘం. గత 5-6 టీఆర్సీల నుంచి నా శాయశక్తులు ప్రయత్నం చేసి ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన వేతనాలు ఇప్పించడంలో కృషి చేస్తామని వాస్తవం చెప్తా ఉన్నాం. ఆ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క వేతనాలు ఏమున్నాయి, ఈరోజు మన యొక్క వేతనాలు ఏమున్నాయి ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అదేవిధంగా 40 జీవో సాధించినాం. విస్తృతమైన అధికారాలను వికేంద్రీకరించి ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు మనకు ఉన్నటువంటి అజమాయిషి అంతా కూడా వారి వద్దకు తీసుకురావడం. ఈరోజు ఒక ఇంక్రిమెంట్ కావాలన్నా, ఏరియస్ బిల్ పాస్ కావాలన్నా కేవలం మన పాఠశాల కూర్చొని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకురాగలిగిన పాఠశాల లోపల కౌన్సిలింగ్ విధానం కనుక లేకపోతే ఈరోజు ఉపాధ్యాయులకు ఉండేటువంటి కష్టం మనం ఊహించినటువంటి కష్టం. వాస్తవం చెప్పండి. ఆ రోజు 010 వేతనాల ద్వారా ఈరోజు మన యొక్క వేతనాలు ప్రభుత్వ అజమాయిషీలోకి రావడం జరిగింది. లేకపోతే లోకల్ బాడీ నాయకులలో అధికారాలన్నీ కూడా ఈరోజు మనం ప్రభుత్వ అజమాయిషీలోకి తీసుకురాగలమంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ రోజున ప్రజాప్రతినిధులకు, ఉపాధ్యాయుల మీద ఎలాంటి అధికారాలు లేకుండా ఈరోజు స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. కౌన్సిలింగ్ మనం చేసుకున్నాం. అదే ప్రజలు చెప్పినట్టు 8 సంవత్సరాలకు ఎవడు అడ్డుకున్నాం, ఎవడు బొమ్మన్నా పోకుండా ఒక హక్కుగా సాధించుకుని అదే పాఠశాలలో పనిచేస్తున్నాం. అదేవిధంగా జీవో నంబర్ 2 ఈరోజు వేతనాలు మరి పెరిగినాయి అంటే జీవో నంబర్ 2 మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మన వేదిక మీద, మన సమావేశంలో పెద్దలు మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరి సమక్షంలో తీసుకోవడం జరిగింది. మరి అప్రెంటిస్షిప్ విధానం మీరు గమనించాలి. మరి కొత్తగా ఉపాధ్యాయులు వృత్తిలోకి వస్తున్నామంటే 85 నుంచి ప్రారంభమైంది స్పెషల్ టీచర్ వ్యవస్థ. రాగానే వాడికి ఉద్యోగం వచ్చిందని సంతృప్తి లేదు, 398 వేతనం మీద పనిచేయాలి వృత్తి వచ్చినాడు. 95లో మళ్ళా విధానం రద్దు అయిందంటే 95లో అప్రెంటిస్షిప్ విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది నూతనంగా MA, BEd, MSc చదువుకొని పాఠశాలలో ఉపాధ్యాయ నియామకం జరిగితే 1200 వేతనంతో పనిచేయాలా, ఉద్యోగం చేయాలా, మరి సంతృప్తి కూడా అయ్యాబడి నడపాలన్నా ఎటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ గమనించు. మీకు తెలుసు కాబట్టి సుమారు 15 ఏళ్ళు, సుమారు 96 నుంచి 2010 వరకు పిఆర్టీ సంఘం పోరాటం చేసి ఈరోజు అప్రెంటిస్షిప్ వ్యవస్థను రద్దు చేసినాం. మన వారసత్వంగా తర్వాత నౌకర్లోకి వచ్చేటువంటి ప్రతి ఉపాధ్యాయునికి కూడా ఈరోజు మనం బాగా స్కేల్తో నియామకం చేసే విధంగా వాళ్ళకి కల్పించినాం. ఈ విధంగా అనేకమైనటువంటి లీవ్ రూల్స్, గతంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు క్యాజువల్ కూడా లేదు. ఈరోజు ఎన్ని రకాల లీవ్లు తీసుకురాగలం మనం? హాఫ్ పే లీవ్లని, అర్నూల్ లీవ్లని, మెడికల్ లీవ్లని, అనేక రకాలైనటువంటి మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ అని, మరి వాళ్ళకి హిస్టెక్టమీ ఆపరేషన్ చేసుకుంటే లీవ్లని, మెటర్నిటీ లీవ్లని, ఇన్ని రకాల లీవ్లను సాధించుకోగలం. ఈరోజు ఏ విధంగా సాధించుకున్నాం? నేను ఇవన్నీ జీవో చెప్తున్నానంటే బాధతో, ఆత్మస్థైర్యంతో, గుండె ధైర్యంతో చెప్తుంది ఇక్కడ ఉన్న కార్యకర్తలు. ఇవన్నీ సాధించడంలో ఏ ఒక్క సంఘం పాత్ర కానీ మన ప్రమేయం లేకుండా సాధించిన జీవో ఒక్కటి ఉంటే ఈరోజు మన పిఆర్టీ సంఘం తల వంచుకొని పోతుంది పక్క. ఈరోజు ప్రతి జీవోలో కూడా మన పాత్ర లేకుండా ఎవరన్నా రావచ్చు, కొన్ని వాటిలో ఎంత రావచ్చు తోకలా, కానీ ప్రధానంగా ఉండి కృషి చేసినటువంటి సంఘం, ఇవన్నీ సౌలభ్యాలు తీసుకొచ్చినటువంటి సంఘం పిఆర్టీ అనేది గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి.
కానీ ఈరోజు మన కార్యకర్తల్లో ఒక భిన్నమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను, మనందరం కూడా ప్రచారం చేసుకోలేకపోతున్న పరిస్థితి తర్వాత తరం నాయకులు. సరే, ఈరోజు మీరు అందరూ ఉన్నారు, సీనియర్ ఉపాధ్యాయులు, ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు అందరం ఉన్నాం కాబట్టి మనకు తెలుసు సాధించడం మనం ఉన్నాం. కానీ తర్వాత తరం నియామకమయ్యే ఉపాధ్యాయులకు ఈ జరిగిన తరం అంతా ఎవరికి తెలుస్తలేదు. ఈరోజు డైరెక్ట్ స్కేల్లో వస్తున్నాం అంటే ఎవరు చేసింది? డైరెక్ట్ స్కేల్లా చక్కటి వేతనాలు బేసిక్ కూర్చున్నాయంటే ఎవరి ద్వారా జరిగినాయి? కౌన్సిలింగ్ విధానం ఏ విధంగా వచ్చింది? ఇవన్నీ మనం ఒక సంఘ నాయకులుగా, మండల అధ్యక్ష కార్యదర్శిగా కింది స్థాయి నాయకులకు చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వాస్తవం చెప్పాలంటే మనం సాధించిన సమస్యలకు, మనం ప్రధానంగా సాధించిన సమస్యలు ఈరోజు మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బలమైనటువంటి నియోజకవర్గం. మనకి వాస్తవం చెప్పాలంటే ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, సంఘ ఈ 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ వాస్తవం చెప్పాలి. గతంలో కూడా ఎంతమంది ఎవరు పోటీ చేసినా ఒక తెలంగాణ ఎడ్యుకేషన్లో సెంటిమెంట్తో సుధాకర్ రెడ్డి గారు ఒకసారి మనకు జరిగింది తప్ప ఎప్పుడు కూడా పిఆర్టీ అభ్యర్థులు గెలిపించుకుంటున్నారు. మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు గౌరవనీయులు మరి సౌమ్యులు బంగా మహేందర్ రెడ్డి గారు మొట్టమొదట వారు కూడా ఒక ఉపాధ్యాయులు. మా ప్రాంతంలో నేను పనిచేసే పాఠశాల దగ్గరనే వారు రేగోడు మండలంలోని వట్పల్లిలో పనిచేవారు. దేవునూరు పాఠశాల నియామకం జరిగింది. వారు కూడా చాలా క్రియాశీలకంగా మా అందరితో పాటు కలిసి పనిచేసినారు పిఆర్టీ సంఘంలో. మరి వారు ఆ తర్వాత బదిలీపై సిద్దిపేట వెళ్ళిన తర్వాత ఆ సిద్దిపేటలో జరిగేటువంటి అనేక కార్యక్రమాలకు కూడా ఏ ఆర్థిక సహాయం కావాలన్నా, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుంటూ మా మెదక్ జిల్లాలో సంఘాన్ని నిర్వహించిన విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మరి చక్కగా సౌమ్యుడు మహేందర్ రెడ్డి గారిని తప్పకుండా మనందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వారు కూడా ఒక ఉపాధ్యాయులే. మొన్నటి వరకు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఉండి వారింటి రిటైర్మెంట్ తీసుకొని ఉన్నారు. కాబట్టి వారు కూడా ఉపాధ్యాయుల విషయం మర్చిపోవద్దనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఒక చక్కటి నాయకత్వం ఉన్నటువంటి సంఘం మనం. గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా పదోన్నతులు లేవు. మనం పదోన్నతులు లేకపోతే మీకు తెలుసు చాలా మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ వదలడం జరిగింది. మరి ఉద్యోగ విరమణ వదిలి మరి అనేక సంవత్సరాలు పనిచేసి ఉద్యోగ విరమణ కష్టం అని ఆ రోజు మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి ఒకవేళ పదోన్నతులు బదిలీ నిర్వహించకపోతే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తా, అమరణ నిరాదీక్ష చేస్తానని రాష్ట్ర నాయకుడిగా ప్రకటించి ఈరోజు రాష్ట్రంలో 22,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 35,000 మందికి పదోన్నతులు బదిలీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ప్రొద్దుటూరి మోహన్ రెడ్డి గారికి మరియు వారి యొక్క సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ గారికి మరియు మాజీ ఎమ్మెల్సీ పెద్దలు మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుగం రామరెడ్డి గారికి, మాజీ రాష్ట్ర కార్యదర్శి గురులక్ష్మి గారికి మరియు పెద్దలు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 6 ఏళ్ల పాటు మరి రాష్ట్ర కార్యదర్శి పనిచేసినటువంటి పిఆర్టీ అంటేనే నిజామాబాద్ అంటేనే పిఆర్టీ. 13 జిల్లాలను చూసినప్పుడు మొట్టమొదటిగా గుర్తొచ్చేది నిజామాబాద్. దాదాపు 90-95% ఇక్కడ మనకు మెజార్టీ ఉంటుంది. అంటే ఎన్రోల్మెంట్ అలాగే ఉంటుంది మరియు ఫలితం అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరూ డిపెండ్ అయ్యేది దీని మీదనే. దీనికి అంతటి కూడా కారణం ఇక్కడ పునాదులు వేసింది మోహన్ రెడ్డి సార్. నిజంగా మోహన్ రెడ్డి సార్ అంటేనే పిఆర్టీ అలా బలంగా ఉంది. ఇప్పటికి కూడా మరి పిఆర్టీ పటిష్టంగా ఉందంటే కూడా కారణం కూడా మోహన్ రెడ్డి సారే అలా పునాదులు వేయబడింది. వెలుగుతున్న దీపమే వేల దీపాలు వెలిగిస్తుంది అన్నట్టుగా నిరంతరం జ్ఞాన దృష్టితో ఉన్న ఉపాధ్యాయుడు వేల మంది విద్యార్థులు వెలుగులు నింపగలడు. అలా మీరందరూ కూడా నిరంతరం ఎంతో మంది విద్యార్థుల్లో మరి వెలుగులు నింపుతున్నారు. వాళ్ళందరినీ కూడా భావితరాలకు పంపుతున్నారు. అందరికీ కూడా మరి సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పదవి ఏదంటే అది ఉపాధ్యాయ పదవి. మరి అన్ని పదవులను, అన్ని వృత్తులను తయారు చేసేది కూడా ఉపాధ్యాయ వృత్తే. ఈ ఉపాధ్యాయుడు అనేవాడు మరి మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా సంతృప్తిగా ఉన్నప్పుడే సరైనటువంటి విద్యను ఇవ్వగలడు. మరి విద్య ద్వారానే మరి సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పేద పిల్లలు మంచిగా చదువుకోవాలంటే మరియు నిరక్షరాస్యత నిర్మూలించాలంటే
అక్షరాస్యత పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరి వెలుగులు వెలగాలన్నా అన్నింటి కూడా విద్యతోనే సాధనం. గ్రామీణ ప్రాంతాలు డెవలప్ కావాలన్నా, దేశం డెవలప్మెంట్ కావాలన్నా కానీ విద్యనే అవసరం. కాబట్టి ఇవన్నింటికీ కారణమైనటువంటి విద్య కావాలంటే కూడా ఉపాధ్యాయుడు. కాబట్టి ఆ ఉపాధ్యాయునికి మరి అన్ని వేళలా వెన్నుదన్నుగా ఉండేవాడు ఎన్వెల్ ఉన్నది పిఆర్టీఎస్. మరి పిఆర్టీఎస్ లేకముందు మరి ఉపాధ్యాయుల పరిస్థితి మరి దారుణంగా ఉండి రెండవ శ్రేణి ఉపాధ్యాయుడిగా ఉండే ఆ కాలంలో అప్పుడు ఓన్లీ బేసిక్ పే డిఏ మాత్రమే ఉండే రోజుల్లో మరి హెచ్ఆర్ఏ కానీ ఇంకా మరి చాలా రకాలటువంటి ఏవైతే పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఆ కాలంలో లేకుండే. ఎప్పుడైతే పిఆర్టీయు ఇవన్నిటి కూడా అప్పుడు ఉన్న కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు మరియు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయుల మధ్య చాలా వ్యత్యాసం ఉండే. ఆ సందర్భంలో మరి కసితో పుట్టుకొచ్చి అంటే ఉపాధ్యాయుల సంక్షేమ లక్ష్యంగా అందరికీ సమానమైన ధ్యేయంగా విధులు హక్కులు అనే అజెండాతో పుట్టుకొచ్చింది పిఆర్టీఎస్. అక్కడి నుంచి మరి ఆ 53 సంవత్సరాలుగా ఎన్నో రకాలటువంటి సమస్యలు సాధించి ఎన్నో రకాల జీవో తీసుకొచ్చి మరి ఉదాహరణకు పెన్షనే కానీ మరి హెచ్ఆర్ఏ కానీ మహిళల పరిస్థితులు కానీ మరి 5 అదనపు సెలవులు కానీ 180 డేస్ సెలవులు కానీ 90 చైల్డ్ కేర్ కానీ ఇంకా గతంలో ఏవైతే ఇటీవల వచ్చే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో పీఈటీలు తెలుగు పండిట్ పీఈటీలకు కానీ బీజేపీలు కానీ అన్నింటిలో కూడా కీలక పాత్ర పోషించింది పిఆర్టీఎస్. నిజంగా అలాంటి పిఆర్టీఎస్ గత నెల అక్టోబర్ 14న 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల మధ్య నన్ను ఏకగ్రీవ తీర్మానంగా మరి మ్యానేట్ ఇవ్వడం జరిగింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా నేను మర్చిపోను. మ్యారేజ్ డే, బర్త్డే లాగా అక్టోబర్ 14th కూడా ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. దాన్ని నిలబెట్టుకుంటానని మీ మద్దతుతో నేను అనుకుంటున్నాను. అది మీ ఆశస్సులు ఉంటే అది సాధ్యమవుతుంది. మరి ఇక్కడ ఎప్పుడైతే చాలా మందికి ఎవరు ఈ వంగ మహేంద్ర రెడ్డి ఎవరైనా చాలా మంది కొంచెం రకరకాల అంటే ఎదుటి వారికి ఎలాంటి అవకాశం ఉండదు. ఒక రాయేస్తారా కూడా రాయడానికి దొరకదు ఛాన్స్. వాళ్ళకి ఏం రాయేద్దామని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి సమాధానంగా నా గురించి ఎవరు అడిగినా సిద్దిపేట జిల్లాలో చెప్తారు, వంగ మహేంద్ర రెడ్డి చెప్తారు. కాబట్టి నన్ను నేను కూడా చెప్పుకోవాలి. సో నా పేరు వంగ మహేంద్ర రెడ్డి. మాది సిద్దిపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపల్లి మా స్వగ్రామం. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్నలు వంగ మనమ్మ సత్యరెడ్డి. నేను చిన్నప్పుడు మొత్తం వ్యవసాయం చేసేవాడిని. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ జాబ్ వచ్చేంత వరకు కూడా నేను వ్యవసాయానికి వెళ్ళి మరి పంచి వచ్చి స్కూల్లోకి పోయి ఎగ్జామ్ రేపు 10th ఎగ్జామ్ ఉందంటే కూడా మరి పోయి వచ్చి ఎగ్జామ్ రాసిన పరిస్థితి. అది ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అలాంటి పరిస్థితి. నేను ఒక్కనే కాదు, మా 3 అన్నదమ్ములు కూడా అలా వ్యవసాయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళము. మరి తర్వాత క్రమంలో నేను ప్రైవేట్ పాఠశాలలో 800 రూపాయలు కూడా పనిచేయడం అయింది. ఆ తర్వాత 1998 డిఎస్సి రాసి 42 ర్యాంకు ద్వారా మరి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రేగోడ్ మండలంలోని దేవునూరులో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఏ రోజైతే నేను స్కూల్లో జాయిన్ అయ్యడానికి వెళ్ళానో ఆర్డర్ కాపీ తీసుకెళ్ళగానే అక్కడ నాతో పాటు బండి మీద రేగోడ్ మండల అధ్యక్షుడు మరి ఎవరైతే అంజయ్ సార్ ఉన్నారో నాతో పాటు వచ్చి నాతో పాటు ఇంకిద్దరు జాయిన్ అయ్యారు. వారి ముగ్గురే కూడా ఆ సందర్భంలో మరి పిఆర్టీ సభ్యత్వం అటుపక్క జాయినింగ్ ఆర్డర్ ఇటుపక్క పిఆర్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. కరెక్ట్గా 11 గంటలకు బాగా గుర్తుంది. 21/8/1998 మధ్యాహ్నం 11 గంటలకు అంతవరకు వర్జం ఉందని చెప్తే ఆగి ఎగ్జాక్ట్లీ 11 గంటలకు నేను అది సభ్యత్వము జాయినింగ్ 2 ఒకేసారి తీసుకోవడం జరిగింది. ఆ వేళ విషయంలో కానీ అప్పటి నుండి కూడా పిఆర్టీలో చాలా చురుకుగా 2 నెలల్లోనే మరి మండల బాధ్యులుగా అక్కడి నుంచి జనరల్ ట్రాన్స్ఫర్లో భాగంగా మరి దౌతాబ మండల్ ఇక రామాయణం రావడం జరిగింది. ఆ రామాయణం పక్కనే వడ్డేపల్లి అంటే వడ్డేపల్లిలో అప్పుడు పెద్ద కార్యవర్గ సమావేశం అప్పుడు మన మోహన్ రెడ్డి సార్ అక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంలో 500 మందితోటి బైక్ ర్యాలీ చేయడం జరిగింది మోహన్ రెడ్డి సార్కి. ఆ ఫోటోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. మా ఎక్కడైతే గజ్వేల్ దగ్గర మరి వడ్డేపల్లి అనే గ్రామంలో ఇది జరిగింది. ఈ 2002లో ఎగ్జాక్ట్లీ మా ఫ్రెండ్స్ అంతా ఇప్పటికి కూడా మా గజ్వేల్ పడిలో ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా సార్ ఆ రోజు మీటింగ్ లో కూడా ఇదే చెప్పాడు. రానున్న రోజుల్లో మీరు అందరు కూడా కారులో తిరుగుతారు అని చెప్పాడు. మేము అందరం నవ్వుకున్నాం. అరే బైకే కష్టం ఉంది, ఆ సీడీ అనేది ఎవరు అడుక్కొని వచ్చిన ఆ రోజు బైక్ రాలి అని చెప్పి ఎవరు అడుక్కొచ్చా బండి, మరి కారు ఎట్లా వస్తాయని చెప్పి నేను నవ్వుకున్నాం.
కానీ నిజంగా ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మరి కార్లు ఉన్నాయి. దాదాపు 80 to 90% మరి టీచర్లు ఈరోజు కారులో తిరుగుతున్నారు. దానికి కారణం కూడా పిఆర్టీ కృషి ఫలితమని అనుకుంటున్నాను. అయితే అక్కడ నుంచి మరి 2000 మ్యాథ్స్ ప్రమోషన్లో, ఆ తర్వాత 2022 నవంబర్ 30 బీఆర్ఎస్ తీసుకునే క్రమం వరకు కూడా నేను ఈ యొక్క పిఆర్టీ బ్యాన్ పై మరి ఏదైతే 2000 మ్యాథ్స్ నుంచి అక్కడ నుంచి నేను పనిచేసిన ప్రతి పాఠశాల, ముఖ్యంగా ఫెయిర్ నోట్ బుక్స్, అప్పుడు చాలా కష్టం ఉంది. కాపీలు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇస్తుండే, కానీ నోట్ బుక్స్ వైపు నేను పనిచేసిన ఫస్ట్ పాఠశాల 480 మంది స్ట్రెంత్ ఉండే. అంటే ప్రమోషన్ ద్వారా పోయిన తర్వాత అక్కడ 480 మెంబర్స్కి మరి పే నోట్ బుక్స్ అక్కడ నుంచి 2022 వరకు కూడా నేను నా సొంత డబ్బులతో మరి పే నోట్ బుక్స్ కొనించడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితి, ఒక మంచి పుస్తకం కావాలన్నా, మంచి కాపీ కావాలన్నా ఒక 3-4 రోజులు మరి ఎండ వాడి కింద వాడి పొరితే కానీ రాలంటి పరిస్థితి, అలాంటి ఎకనామికల్ పరిస్థితి చూశాను. కాబట్టి అక్కడ నేను అప్పుడే డిసైడ్ అయిపోయి నేను పనిచేసిన పాఠశాలలో, అందులో గతంలో పనిచేసిన పాఠశాలలో, చదువుకున్న పాఠశాలలో ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాను. అదే క్రమంలో మండలంలో మహిళా దినోత్సవాలు, గురు దినోత్సవాలు మరి మా పిఆర్టీ బ్యాన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర జిల్లాలకి వరుసగా 10 సంవత్సరాలు కంటిన్యూగా మహిళా దినోత్సవం చేయించడం జరిగింది. మొత్తం బ్యాగ్ నేనే, ఎమ్మెల్సీ అక్కడ ఎవరున్నా కానీ చేయించినంతా కూడా మరి నేనే చేయించేవాడిని. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కౌన్సిల్ 2 సమావేశాలు 2017 ఒకసారి, 2022 నేను బీఆర్ఎస్ అప్లై చేసిన తర్వాత కూడా మరి మా దగ్గర రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ 2 సందర్భాల్లో కూడా పూర్తి స్థాయిలో నా ప్రమేయంతో దగ్గర ఉండి అన్ని రకాల ఏర్పాట్లు చేపించడం జరిగింది. ఆ తర్వాత మరి నాకు చాలా మంది మిత్రులు, నువ్వు ఎన్నో మందికి సేవ చేస్తున్నావు, ఎన్నో పాఠశాలలు చేస్తున్నావు కదా, మరి ఇంకా మా పాఠశాలకి అన్నప్పుడు నిజంగా నాకు ఆలోచిస్తుంది, విద్య ద్వారానే ఈ సమాజం బాగుపడుతుంది, విద్య ద్వారానే అన్ని సాధించుకోవచ్చని ఉద్దేశంతో అప్పుడే బిఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయండి. ఈ బిఎంఆర్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటంటే ఉపాధ్యాయుల సంక్షేమానికై, విద్యార్థుల అవసరాలకై, పాఠశాలని మౌలిక వస్తాయి, ఈ మూడింటి మీద బిఎంఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి అక్కడ బీఆర్ఎస్కు అప్లై చేయడం జరిగింది. చాలా మంది అన్నారు లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చు కదా, ఆలోచించు లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చు కదా అని ఎంతన్నా కానీ నేను లాంగ్ లీవ్ పెట్టుకుంటే అక్కడ స్కూల్కి ఇబ్బంది అవుతుంది, నేను బీఆర్ఎస్ తీసుకోవడం వల్ల నా వల్ల ఇంకో ఉపాధ్యాయుని నేను ఉద్యోగం ఇచ్చేట్టు అవుతుంది అనే ఆలోచన తోటి నేను లాంగ్ లీవ్ ఆలోచన లేకుండానే డైరెక్ట్గా బీఆర్ఎస్ అప్లై చేయడం. ఆ ఇబ్బంది కాకుండా ఒక వివిని పెట్టి కొత్త పోస్ట్ వచ్చేంత వరకు 6 నెలల వరకు కూడా మరి ఆ వాలంటీర్లో ఉంచి తర్వాత కొత్త పోస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత తీసేయడం జరిగింది. ఆ తర్వాత బిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా మరి ఒక 500 పాఠశాల పైన ఆ పాఠశాలకి ఎమర్జెన్సీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణ స్పోర్ట్స్ కానీ, యూనిఫామ్ కానీ, టీషర్ట్స్ ఇలా రకరకాల మరి ఇచ్చుకుంటూ అదేవిధంగా 1500 స్కూళ్ళ పైన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చేసుకుంటూ వచ్చే కాలంలో మిత్రుల కోరిక మేరకు చాలా మంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మరి చేసే భాగంలో ఒకసారి మరి ఎమ్మెల్సీగా ఆలోచిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించినప్పుడు నిజంగానే మరి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో ఏం చేయాలని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో విస్తృతంగా మరి కార్యక్రమాలు చేయడం. ఆ కార్యక్రమం చేయడం భాగంగా మరి గత నెల మరి అక్టోబర్లో మరి అప్పుడు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆలోచించిన తరువుగా నేను ఒక అప్పీల్ తయారు చేసుకుంది. అప్పీల్ ఆ క్షణంలో అధ్యక్షుడు లేనప్పుడు మన లచ్చన్న గారి చేతికి ఇవ్వడం జరిగింది. లచ్చన్నది గోల్డ్ అయిన్ నిజంగా ఆ రోజు లచ్చన్నకి నాకు అప్పీల్ చేసుకున్నాను. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే అక్టోబర్ 14 వచ్చిందో ఆ రోజు 33 జిల్లాల అధ్యక్ష కార్యక్రమాలు సమక్షంలో నాకు నిజంగా మ్యాండేట్ రావడం జరిగింది. దాన్ని ఇంకా నేనేం చేయాలి అప్పటి నుంచి కూడా మరి నా ఏదైతే ఎమ్మెల్సీ అనే ఆలోచించిన అప్పుడే ఎమ్మెల్సీ నిధులు బిల్లులు మరి దాన్ని నేనేం చేయగలను ఎలా చేయనప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ నిధులకు సంబంధించి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఉంటాయి, 5 30 కోట్లు ఉంటాయి. ఈ 30 కోట్లను నేను ఆల్రెడీ నా బిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా స్కూళ్ళకు సేవ చేస్తున్నాను. అది జీవితాంతం కూడా కొనసాగుతూనే ఉంటుంది. అది ఏదో ఎలక్షన్స్ దానికో దీనికో కాదు, అది కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. అందులో భాగంగా ఏవైతే ఎమ్మెల్సీ నిధులు వస్తాయో దీన్ని కూడా
మరి 13 జిల్లాల యొక్క మరి ఎవరైతే మేధావులు ఒక్కొక్క జిల్లా నుంచి ఒకరు తీసుకొని 13 మందితోటి ఒక కమిటీ తయారు చేసి ₹1,00,000 ఖర్చు పెట్టాలన్న ఈ 13 మంది సంతకం పెడితేనే మరి పాస్ అయ్యే విధంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడే దాన్ని ఇంప్లిమెంట్ చేసేట్టుగా చేస్తాను. ఎందుకంటే చాలా మంది సంఘం ద్వారా గెలిచిన తర్వాత ఫండ్స్ ఎక్కడ పెడుతుందో తెలియదు. గతంలో చూసినప్పుడు కూడా రికార్డు చూస్తే కూడా మరి ఫండ్స్ ఎక్కడ పెడుతుందో, కానీ 100% మన నిధులు మన ఎమ్మెల్సీ మొత్తం కూడా కంప్లీట్గా విద్యా వ్యవస్థకే పోవాలి. ఎలాంటి రాజకీయ ఒత్తిడున్నా ఎలాంటి ఇవ్వనా కానీ మరి మనం నిజాయితీతో ఉన్నప్పుడు మన పక్కన దగ్గర ఎందుకు పోతాయి. మనం నిజాయితీతో ఉండాలి. ఆ దిశలో మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి విద్యా వ్యవస్థ బలోపేతం ఉంటేనే మనం ఉంటాం, మనకు ప్రమోషన్లు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రభుత్వ బడిని రక్షించుకోవాలి. ఆ దిశలో మనం ఏం చేయాలి, ఏదైతే ఉచిత నిర్బంధ విద్యా చట్టం 2009 ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మరి ఇక్కడ స్ట్రెంత్కు సంబంధం లేకుండా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో మరి పిల్లల సంఖ్య సంబంధం లేకుండా పాఠశాల నడిపించినట్టయితే ఎన్నో పోస్టులు వస్తాయి. అలా ఇంప్లిమెంట్ చేసేటట్టు మనం ప్రభుత్వ పని రక్షించుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనం కూడా వాస్తవానికి ఎంతో పని చేస్తున్నాం. ఇంకా కూడా మనం పని చేసినట్టయితే ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, మన ప్రభుత్వ పనికి ప్రైవేట్ పిల్లల్ని ఏ విధంగా మనము తీసుకొచ్చినట్టు చేయాలని కొంచెం ఆలోచించి ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే నిజంగా మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా ముందు ఇంకా చాలా కూడా ప్రమోషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం పిఆర్టీ ద్వారా ఎన్నోటువంటి జీవోలు సాధించుకున్నాం. భవిష్యత్తులో నాకు కనుక అంటే మీరందరికీ కోరినట్టు నేను శాసనంలోకి పోతే మాకు 100% పూర్తి స్థాయిలో సేవ చేయడానికి 24 hours అందుబాటులో ఉండడానికి వస్తున్నా. ఏదైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా ఈ సిపిఎస్ విషయంలో పూర్తి స్థాయిలో రద్దు అయ్యేంత వరకు, పాత పెన్షన్ వచ్చేంత వరకు నేను పూర్తి స్థాయిలో సమ్మెన ఆమరణ దీక్ష దేనికైనా సిద్ధమే. ఆ విషయాన్ని 100% ఎప్పుడు మీ ముందు ఉండి పోరాడతానని చెప్తున్నాను. అదేవిధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు కూడా ప్రోగ్రాం జరిగింది. అది కూడా అయ్యేంత వరకు కూడా పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెండింగ్ బిల్స్ విషయంలో చాలాసార్లు అన్న దామోదర్ మేము ఈ మహిళా సెక్రటరీకి చాలాసార్లు పోవడం జరిగింది. మోహన్ రెడ్డి సార్ ఇట్లా అక్కడ పూర్తి స్థాయిలో ఫండ్స్ లేకపోవడం వల్ల స్టెప్ బై స్టెప్ ఇలా ఇస్తూ ఉంటారు. ఆ దిశలో ఇంకా మేము ఒత్తిడి వేస్తాం, అవి వచ్చేటట్లు కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ఏకీకృత సర్వీసెస్ విషయంలో కూడా వాటిని సాధించి వచ్చే హయాంలోనే ఖచ్చితంగా పదోన్నతులు మనకు వస్తాయని నేను ఆశిస్తున్నా. అవి చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇటీవల కాలంలో మోహన్ రెడ్డి సారు దామున్నా మేమంతా కూడా పోయి వీరభద్రారెడ్డి సారు మరి అదనపు సంచాలకులు దాంతో అంతా చర్చించినప్పుడు కొన్ని చిన్న విషయాలలో ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేసినట్టయితే కంపల్సరీ మనకు అది క్లియర్ అయిపోతుంది. దాని పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ కొంచెం దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేసి మరి ఏవైతే పేపర్లు ఉన్నాయో ఆ పేపర్లు అన్ని కూడా మరి వీరభద్రారెడ్డి సారు మన డిఎస్సి నరసింహారెడ్డి సార్కి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినప్పుడు అతను ఒక వారం రోజులు టైం అడిగాడు. మరి ఆ తర్వాత అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఏదేది మార్పులు చేయాలి ఆ మార్పులు చేసి దాన్ని మరి ఇంప్లిమెంట్ చేసేటట్టు చేస్తాడు. అదేవిధంగా ముఖ్యంగా మరి ఏదైతే ఎగ్జిట్లకు జీవో నంబర్ 11-12 సవరించి బీఈడి అర్హత కలిగిన వారందరికీ కూడా పిఎస్హెచ్ఎంగా నిజంగా ప్రమోషన్ వచ్చినట్టు నేను 100% ఆ విషయంలో మేము ముందుంటాం. అదేవిధంగా 5,500 పోస్టులు కూడా వచ్చేటట్టు అది కృషి చేస్తాం. ముఖ్యంగా ఇంకా ఏవైతే కేజీబీ లేదు కాబట్టి కేజీబీ మళ్ళీ కూడా మినిమం టైం స్కూల్ కానీ మోడల్ స్కూల్ కానీ ఇవన్నింటిలో ప్రతి సందర్భంలో నా వంతు నేను 100% పూర్తి స్థాయిలో సేవ చేయడానికే వస్తున్నా. ఎలాంటి కూడా లేకుండా రానున్న రోజుల్లో కుల మత వర్గ వర్ణ ఇవన్నీ పెట్టుకుని రకరకాలటువంటి ఈక్వేషన్ తోటి ఏదో ప్లాన్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు ఎక్కించాల్సింది వంగమేంద్రుడిని కాదు, పిఆర్టీఎస్ అని గుర్తుంచుకోండి. ఆ పిఆర్టీఎస్ కొట్టు కార్యకర్తలుగా మన అందరం కూడా మన పిఆర్టీఎస్ గెలిపిస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి. దామోదర్ రెడ్డి గారు మరి బిల్స్ విషయంలో ఖచ్చితంగా ఏం ఇస్తామని చెప్పిండు, ఆ విషయం చెప్పాలని ఈ సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారికి చక్కని సమన్వయంతో మీ అందరినీ ఈ హాల్లో హాజరుపరిచి సమావేశాన్ని ముందుకు తీసుకెళ్సిన మరో మిత్రులు గౌరవనీయులు ఈ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కిషన్ గారికి,
రాబోయే శాసన మండలి ఎన్నికల్లో టీఆర్టీఎస్ అధికార అభ్యర్థిగా వంగా మహేందర్ రెడ్డి గారికి మనం మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో మనమందరం రాబోయే రోజుల్లో సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే సంఘం బలపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలియజేయాలా. మరి అలాంటి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు వంగా మహేందర్ రెడ్డి గారికి, పిఆర్టీయు అంటేనే మోహన్ రెడ్డి సార్. నాకైతే పిఆర్టీయుకు రాజకీయ గురువు, నాకు ఓనమాలు నేర్పినటువంటి గురువు పెద్దలు పిఆర్టీయు భీష్మ పితామహులు గౌరవనీయులు మోహన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం నుండి రాష్ట్ర పిఆర్టీయు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇటీవలే పదవి విరమణ చేసిన కమలాకర్ అన్న గారికి, మరియు పిఆర్టీయు మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గుండు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీనైనటువంటి పిఆర్టీయు మాజీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మనోహర్ అన్న గారికి, ఈ జిల్లా బాధ్యులకి, అదేవిధంగా రాష్ట్ర బాధ్యులకి, మా మహిళా సోదరి మనలకి, వేదిక మీద ఆసీనైనటువంటి కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి నన్ను ఆహ్వానించినందుకు ఈ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నిజామాబాద్ కామారెడ్డి నేనైతే వేరనుకోను. సరే, ఇన్ని రోజులు కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన కాబట్టి కొంత స్వార్థం ఉంటుంది. నా జిల్లాలో పనులు ఎక్కువ కావాలనే స్వార్థంతో మాత్రం పనిచేయచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు 33 జిల్లాలకు బాధ్యత వహించాల. ఆ బాధ్యతతో ఇందాకనే మిత్రులు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి రాబోయే రోజుల్లో మన సమస్యల పరిష్కారం వేగవంతం కావాలి అంటే ముఖ్యంగా మన ఉమ్మడి 4 జిల్లాల శాసన మండలి అభ్యర్థి ఇప్పటి వరకు ఒక తెలంగాణ ఉద్యమంలో తప్ప, ఉద్యమానికి మనమందరం దాసోహమై ఉద్యమానికి అంకితమై ఆ రోజు ఉపాధ్యాయ మిత్రులు మన మోహన్ రెడ్డి సార్ ఓడుకోవడం జరిగింది. కాదు, ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో పనిచేసే ఏ ఉపాధ్యాయుడు కూడా పిఆర్టీయు అధికార అభ్యర్థిని గెలిపించారు. రేపు తప్పకుండా అదే నిర్ణయం మళ్ళీ వంగా మహేందర్ రెడ్డి గారికి మీరందరూ చూయిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటాము. ఎందుకంటే మనం ఎప్పుడు తప్పు చేయలే. నల్గొండ జిల్లా నియోజకవర్గం కావచ్చు, హైదరాబాద్ నియోజకవర్గం కావచ్చు, కొంత తప్పులు జరిగింది. కానీ మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎలాంటి పొరపాట్లు జరగాలి ఒక తెలంగాణ ఉద్యమంలో తప్ప. ఎందుకంటే పిఆర్టీయు అధికారికంగా ఏ అభ్యర్థికి మ్యాండేట్ ఇస్తే ఆ అభ్యర్థిని ఇప్పటి వరకు మనం గెలిపించుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడే పెద్దలు, మనం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాం, ఎంత సంస్కరణ జరిగిందనేది ఉదాహరణ వారే. సీనియర్ సభ్యులు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఒకనాడు మనం పండుగ అడ్వాన్స్ తీసుకోవాలంటే మన పరిస్థితి ఏంటి? 010 హెడ్ సాధించాలంటే హైదరాబాద్ పురవీధుల్లో మోహన్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఎన్నిసార్లు ఉద్యమాలు చేశారు. ఇందాక చెప్పిండు సార్, మనమంతా ప్రభుత్వ టీచర్లమా కాదా అంటే సంశయం వ్యక్తం చేస్తున్నారు. సార్, మనమందరం 010 హెడ్ ద్వారా జీతాలు తీసుకుంటున్నాము, తప్పకుండా మనం ప్రభుత్వ టీచర్లమే, ఇది బలంగా నమ్మాలి. ఫస్ట్ ఇటీవల 317 ఉత్తర్వులు 2018 PO 124 జీవో ప్రకారం మనమందరం క్యాడర్ రీఆర్గనైజ్ అయింది, లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ అయింది. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించబడ్డారు. కాబట్టి సర్వీస్ రూల్స్ కూడా మార్గం సుమగమైంది. అందుకే పెద్దలు ఇటీవల వీరభద్రారెడ్డి గారితో చర్చించి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లి గౌరవ ఎడ్యుకేషన్ కమిషనర్ గారితో కూడా చర్చించడం జరిగింది. మనం అందరం కూడా లోకల్ బాడీ ఉపాధ్యాయులుగా ఒకనాడు సెలెక్ట్ అయిన తప్ప
ఈరోజు 010 కావచ్చు, క్యాడర్ ఆర్గనైజ్ కావచ్చు పూర్తి చేసుకున్నాం కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులని సగర్వంగా ఈ సందర్భంగా మీ అందరు గుర్తు చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ 2 శాసన మండలి సభ్యులు అటు శ్రీపాల్ రెడ్డి గారు కానీ ఇటు వంగా మహేందర్ రెడ్డి గారిని కానీ మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత 100% ఉంది. ఒకవేళ మనం ఊడగొట్టుకుంటే ఏం జరిగిందో ఈ 2 సంవత్సరాలుగా గమనించాం. నల్గొండ ప్రాంతం వాళ్ళు ఇటు మహబూబ్ నగర్ ప్రాంతం వాళ్ళు ఏం జరిగిందో మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఉపాధ్యాయ వర్గానికి ఎవరికి నష్టం జరుగుతుందంటే మనకు మాత్రమే నష్టం జరుగుతుంది. మన గురించి శాసన మండలిలో వాణిని వినిపించే అవకాశం ఉండదు. అదే ఒకనాడు పిఆర్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన పెద్దలు మోహన్ రెడ్డి గారు మాత్రమే అవకాశం ఇస్తా ఉన్నారు. రికార్డు కాదు అది, కానీ క్వశ్చనర్లో అవకాశం తీసుకోండి. తప్పకుండా రికార్డ్ అయితే ప్రభుత్వం పరిష్కారం దిశగా అవకాశం ఇస్తుంది, వేగవంతమైంది. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించింది. ప్రధానంగా ఈరోజు వంగా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అటు శ్రీపాల్ గారు కావచ్చు, రాష్ట్ర సంఘానికి అటు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వెనుకబడిందా కొంత చర్చ జరుగుతా ఉన్నాయి వాట్సాప్లో. ఏ జీవో అయినా మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చింది కదా, మనమందరం ఆలోచన చేయాలి. ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో పిఆర్టీఓ తీసుకొచ్చిన జీవోలను మర్చిపోయినామా? నేను పిఆర్టీఓ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు చెప్తా ఉన్నా. ఈ మధ్యన మనం తీసుకొచ్చిన జీవోలు 4 30% ఫిట్మెంట్ ఉత్తర్వులు సంవత్సరాల క్రితమే వచ్చింది. ఇదంతా మన సంఘం ఇప్పించింది కాదా? స్వయంగా నిండు శాసనసభలోనే చెప్పింది కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకే ఇదంతా జరగాలంటే మనం అందరూ అనుకుంటుండొచ్చు, వాళ్ళకి మన గ్రాడ్యుయేషన్ 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ప్రధానంగా కరీంనగర్ నియోజకవర్గంలోని 13 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముక్త ఖండంతో ఆ రోజు రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వ్యతిరేకించి రాష్ట్ర సంఘం పిలిపివ్వాల్సిందే, ఉద్యమానికి నడుము బిగించాల్సిందే అంటే ఆనాటి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గారిలో స్పందన కలిగిన విషయాన్ని మనమందరం గ్రహించాలి. అలాంటి ఉద్యమంకు నడుము బిగించింది మన సంఘం. కాబట్టి రేపు మనమందరం కూడా ఇదే రకమైన ఉద్యమం చేపట్టాలంటే మనమందరం సంఘటితంగా ఉండాలి. ప్రభుత్వాలు సాహసోపేతం చేయి ఎప్పుడు తెలవాలి. ఈ శాసన మండలి సభ్యత్వంలో పోటీ చేస్తున్న మనకు మన సభ్యులు గెలిపించుకుంటే పిఆర్టీ బలంగా ఉంటుందనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ రోజు జరగబోయే ఎలక్షన్ లో మేధావి వర్గం అంతా ఇంటెలెక్చువల్సే, ఎవరికి తెలియదు ఏం లేదు. ప్రభుత్వాలు ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ లో, గతంలో జరిగిన ఎలక్షన్ లో, ఇటీవల జరిగిన ఎలక్షన్స్ ఒక్కసారి గమనించండి. మహబూబ్నగర్లో ఏం జరిగింది, నల్గొండ జిల్లాలో ఏం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది? 2 సభ్యులు ఓడిపోతే మనకే కదా నష్టం జరిగింది. పిఆర్టీ సంఘం బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే లాభం మనకు జరుగుతుంది. రేపు కూడా జరుగుతూ ఉంటాయి. పార్టీ మన రాజ్యాంగం ఒక గొప్ప అవకాశం ఒక టీచర్ మాత్రమే ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో టీచర్ ఓటేస్తే చట్టసభలలో మాట్లాడే అవకాశం ఒక టీచర్కే ఇచ్చింది. టీచర్ పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ ఓటు మాత్రం టీచర్ వేయాలి. అలాంటి అవకాశం శాసనమండలిలో పెద్దల సభలో మనకు అవకాశం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వాలు తన పరిపాలనలో విద్యా వ్యవస్థను ఒకవేళ పెడచెవిన పెడితే ప్రశ్నించే అవకాశం మనకు ఉండాలి. ఎందుకంటే ఈరోజు పాఠశాల పరిరక్షణ కావచ్చు, విద్యార్థుల సంరక్షణ కావచ్చు, ఉపాధ్యాయుల సంక్షేమం కావచ్చు, వీటన్నిటికీ ఒక వ్యక్తి అంటే చట్టసభలలో ప్రసంగించడానికి టీచర్కి అవకాశం ఇచ్చింది ఈ రాజ్యాంగం. అలాంటి గొప్ప రాజ్యాంగం, గొప్ప దేశంలో మనకున్న అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నా అంటే సంఘం బలపరిచిన వ్యక్తి సంఘ సమస్యలపై అవగాహన కలుగుతుంది. రాజకీయ పార్టీలు గెలిచిన నుండి వచ్చిన వ్యక్తి సంఘ సమస్యలపై అవగాహన ఉండదు. ఇటీవల జరిగినటువంటి మహబూబ్నగర్ జిల్లా ఎలక్షన్స్ తీసుకోండి. ఏం జరిగింది?
రాజకీయ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఏం జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. 1.5 yearలో ఎంత సంస్కరణలు వచ్చినాయి ఒక్కసారి ఆలోచన. అది కాకుండా సోదర సంఘ అభ్యర్థిని ఒక అభ్యర్థిని ఆ ప్రాంతంలో గెలిపించింది. ఏం జరిగింది? ఎలాంటి ఉత్తర్వులు తీసుకొచ్చింది? ఎన్ని రకాల ఉత్తర్వులు వచ్చింది? ఒక్కసారి ఆలోచన. ఆయన తీసుకొచ్చిన ఉత్తర్వు మాత్రం ఒక్కటి చెప్పగలుగుతానండి నేను. ఈరోజు పాఠశాలల సమయ సారిని మార్పించిన ఘనత ఆ ఎమ్మెల్సీ దక్కుతుంది. ఏ విధంగా దక్కుతుంది? 9:30 ఉన్న పాఠశాల 9 గంటలకు మార్పించిన ఆయన లెటర్ హ్యాండ్ మీద ప్రింట్ చేసి శాస్త్రీయత లేదు అంటుంది. ఇదే విషయాన్ని కామారెడ్డి జిల్లాలో ఆనాటి కౌన్సిల్ సమావేశంలో మేము ప్రస్తావించి రాష్ట్ర సంఘానికి సూచించినాం. ఎందుకంటే ఒకటే ఇంట్లోకి వెళ్ళి పిల్లోడు ఉదయం 9 గంటలకు ప్రాథమిక పాఠశాల పిల్లోడు వెళ్తుండు, 9:30కు ఉన్నత పాఠశాల పిల్లోడు వెళ్తున్నాడు. 9 గంటలకు ప్రాథమిక పాఠశాల పెట్టడానికి గల కారణం ఏంటి? ఒకనాడు రేడియో పాఠాలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి రేడియో పాఠాల కోసం 9 గంటలకు పెట్టి ప్రభుత్వం అది ఎప్పుడో మర్చిపోయింది. ఈ రోజులో రేడియో పాఠాలు ఉన్నాయా, డిజిటల్ పాఠాలు వచ్చినాయి. ఇంకా అదే పాత సమయ సార్లు ఎట్లా పాల్గొంటాం, ఎట్లా పాల్పంచుకుంటాం అని చెప్తే దాన్ని ఆలోచించినటువంటి మన రాష్ట్ర నాయకత్వం ఆనాడు రిప్రజెంటేట్ చేసి ప్రారంభ సమయసాన్ని ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 7:30 గంటలు నడవాల్సిన పని నడుస్తూ ప్రాథమిక పాఠశాల సమయం కూడా ఉన్నత పాఠశాల సమయంతో 9:30 లాస్ట్ ఇయర్ విద్యా సంవత్సరాల మనం మార్పు చేస్తే ఎక్కడ పిఆర్టీకి ఉనికి దక్కిందో అనే ఆలోచనతో ఆ ఎమ్మెల్సీ గారు తన లెటర్ హెడ్ మీద 9 గంటలకు ప్రారంభించింది. ఇక్కడ అందరు పనిచేస్తా ఉన్నారు స్కూళ్ళలో. నేను కూడా ఒక ఉన్నత పాఠశాల హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా, పీడీగా. 9 గంటల పాఠశాలను చూసిన, 9:30 పాఠశాలను చూసిన. 9:30కు నా బడిలో 370 మంది పిల్లలు ఉంటే 10 మంది ఆబ్సెంట్ అయ్యారు. అదే 9 గంటలకు బడి పెట్టినాడు 100 నుంచి 120 మంది ఆబ్సెంట్ ఉన్నారు. ఏది నీ శాస్త్రీయత? పిల్లల కోసం పనిచేస్తామా, మరి ఎవరి కోసం పనిచేస్తాం? రేపు చెప్తున్నాం, ఇదే బంగా మహేందర్ రెడ్డి గారు, ఇదే శ్రీపాల్ గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలల సమయ సారిని మళ్ళీ పాత టైం 9:30కు మార్పించే బాధ్యత రాష్ట్ర సంఘానికి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా మేడం మాట్లాడింది ఇప్పుడు రాగానే, మా మోహన్ రెడ్డి సార్ మాట్లాడుతున్నాను. సార్ 18 years చైల్డ్ కేర్ లీవ్ అనేది మేము ఎక్కువ మందికి ఉపయోగించుకోలేము, మాకు కూడా అవకాశం వస్తే బాగుంటుంది అన్నాడు. మా సార్ ఏమన్నాడు, మోహన్ రెడ్డి సార్ ఎన్నో రకాల ఉత్తర్వులు ఇప్పించినటువంటి సార్కు ఘనత. సార్ మేము అడుగుతా ఉన్నాం, మీరు ఈ లీవ్ను పేరెంటల్ లీవ్ గా ఎందుకు మార్చకూడదు అని అడుగుతా ఉన్నాం. పేరెంటల్ లీవ్ గా మార్చి అందరికి అవకాశం కల్పించే విధంగా దీనిపైన ప్రయత్నం చేద్దామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఏది, ఎందుకంటే పెటర్నిటీ లీవ్ తీసుకున్నప్పుడు పేరెంటల్ లీవ్ వచ్చి తప్పేమున్నది? పెటర్నిటీ లీవ్ తీసుకుంటలేమో మనం, తప్పేం లేదు. దాంట్లో ఒక అవకాశం ప్రయత్నం చేయడంలో తప్పేమున్నది? సరే, ఏది ఏమైనప్పటికీ సమస్యలు అనేవి అనేకంగా ఉన్నాయి. మా మోహన్ రెడ్డి మేము మైక్ తీసుకోగానే ఫస్ట్ ఆయన ఒక అవకాశం అంటే మొట్టమొదటి అదే అడుగుతా ఉన్నాడు, పెండింగ్ బిల్స్ గురించి స్పష్టత ఇవ్వండి అని చెప్పి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల మనందరి మన్ననలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ప్రధానంగా కేవలం ఉద్యోగ ఉపాధ్యాయుల మన్ననలతో అధికారంలోకి వచ్చింది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నాయకత్వం ఏ విధంగా చెప్పినా ఉద్యోగ ఉపాధ్యాయులు మాత్రం వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 10 నెలలలోపు రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న సభ్యత్వాల సంఘాలకు మాత్రం 3 అవకాశం ఇచ్చింది. 3 నెలలలోపే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చాలా సంతోషం అనిపించింది. మార్పు వస్తుంది అనుకున్నాం. ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. ప్రభుత్వంలో మనంతా అన్ని సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. 6 గ్యారంటీ పథకాలు, రైతు రుణమాఫీ అన్ని సవ్యంగానే సాగుతున్నాయి. కానీ మనకు రావాల్సిన ఒక పెండింగ్ బిల్స్ మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. దీనిపైన ఇటీవల జరిగినటువంటి జేఏసీ అంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జేఏసీని ఏర్పాటు చేసిన సందర్భంలో నేను కూడా పాల్గొనడం జరిగింది.
ఆ రోజు మనమందరం ఈ జేఏసీ ద్వారా ఉద్యమానికి దూరమైనా సరే ముఖ్యమంత్రి గారికి కొంత సమయం ఇచ్చైనా సరే ఒక పిలుపునివ్వడం జరిగింది. తద్వారా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారితో 33 మందితో సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు అన్ని విషయాలు అందరూ మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మాట్లాడుతూ అన్ని విషయాలను చర్చించిన సందర్భంలో ఈ పెండింగ్ బిల్స్ విషయం ప్రస్తావన రావడం జరిగింది. తర్వాత పెండింగ్ లో ఉన్న డిఏలు రావడం జరిగింది. అది కాక ఒకటే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేయమంటారంటే అందరు మాట్లాడిన ఇక్కడ గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిపోయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మార్చి 31, 2025 వరకు మీరందరూ ఆగండి. 31-25 తర్వాత అన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని మేము క్లియర్ చేస్తాం అని ఆయన చెప్పగానే మన దాంట్లోనే లేచి సార్ సంక్షేమ పథకాలు ఆగట్లేదు సార్, పెండింగ్ బిల్స్ అన్న క్లియర్ చేయండి సార్ అని చెప్పి స్వయంగా మన నాయకత్వం ప్రశ్నించింది అక్కడ. కానీ వెంటనే వారు స్పందించి బట్టి విక్రమార్క గారితో రేపు మీరు వెళ్ళి మాట్లాడండి, మాట్లాడినట్టయితే మీ సమస్యలు ఈ పెండింగ్ బిల్స్ డిఏల గురించి వారు ఉన్న బడ్జెట్ అనుగుణంగా పరిష్కారం చేస్తాడంటే తెల్లారి బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్తే వారు ప్రస్తావించిన అంశం ఏంటంటే మనమందరూ 3 డిఏలు అడిగారు. వాళ్ళు అడిగింది ఏంటంటే 2 డిఏల 1 డిఏ లేదా పెండింగ్ బిల్స్ అని. వారు చెప్పిన సూచన మీకు చెప్తా ఉంది. 1 డిఏ 1000 కోట్లు సంవత్సరానికి. మీ పెండింగ్ బిల్స్ సుమారు 3000 పైచిలకు కోట్లు ఉన్నాయి. మరి పెండింగ్ డిఏ ఒకటి ఇస్తూ 3000 కోట్ల రూపాయలు మంజూరు చేసి పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తామన్నప్పుడు కొంత మన వాళ్ళు ఆశాజనకంగా, ఎందుకంటే ఆ డిఏలు వచ్చేదానికన్నా ముందు ఇక్కడ బాకీలు ఉన్నాయి, ఈ బాకీలన్నీ క్లియర్ చేసిన బాగుంటుందని ఆలోచనతో ఒప్పుకున్నారు. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు బట్టి విక్రమార్క గారు ఒక్కనాడు కూడా సంఘ నాయకత్వాన్ని దొరకట్లేదు. వారు వేరే రాష్ట్రాల ఎలక్షన్స్ లో ఉన్నారు. ఇటీవల 2 సార్లు పోయింది. సర్వే జరుగుతున్న సందర్భంలో సర్వే కోసం సమావేశం ఏర్పాటు చేస్తే ఆ రోజు కూడా ప్రత్యేకంగా మన సంఘ పక్షాన ప్రస్తావించిన అంశం పెండింగ్ బిల్స్ మాత్రమే. ఒక మాట చెప్పిన మన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండు అక్కడ ఏమన్నాడు అంటే, సార్ ఈ పెండింగ్ బిల్స్ విషయంలో మీరు ఒక గ్రీన్ ఛానల్ తీసుకురండి. మీరేం చేస్తున్నారు, ఈ రోజు 10,000, 5,000, 20,000 లోపల ఉంటే ఈ రోజు పెడితే ఈ రోజే పడతా ఉంది. కానీ సంవత్సరాల కాలం నుండి ₹1,00,000 చెక్కులు ఏ బిల్లు కూడా పడడం లేదు. సో అట్లా కాకుండా తేదీల వారిగా మీరు గ్రీన్ ఛానల్ పెట్టి పెండింగ్ బిల్స్ వేయమన్నప్పుడు వారు వెంబడే స్పందిస్తూ మీకు ఏదైతే సబ్ కమిటీ వేసిందో ఈ సబ్ కమిటీ ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తా, దీని మీద గ్రీన్ ఛానల్ అనే ఆలోచన చేస్తా అని చెప్పడం జరిగింది. సో ఈ వారం నుంచి ట్రై చేస్తా ఉన్నాం. ఈ మంత్ మొత్తం చూసి ఒకవేళ పెండింగ్ బిల్స్ క్లియర్ చేసినట్టు చేయనట్టయితే నెక్స్ట్ మంత్ ఏదో ఒక స్టెప్ మాత్రం ఉండబోతా ఉంది పిఆర్టీ సంఘ పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ముఖ్యంగా రేపు జరగబోయే ఎలక్షన్లు అనేది మనకు ప్రతిష్టాత్మకం. ప్రధానంగా ఈరోజు ఇక్కడ ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు. ఓన్లీ పాఠశాలలో పనిచేస్తున్న ఉన్నత సెకండరీ పైన పనిచేస్తున్న టీచర్లే కాకుండా జూనియర్ కాలేజెస్, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, కేటీబీవీ టీచర్లు కూడా ఓటు హక్కు కలదు. కాబట్టి కార్యకర్తలందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, మన సమస్యలతో పాటు వాళ్ళ సమస్యలు కూడా ప్రధానంగా మీరు కేటీబీవీకి వెళ్తే రేపు ప్రస్తావన వచ్చేది మినిమం టైం స్కేల్. ఎందుకంటే వాళ్ళకు జీతాలు తక్కువ, పని భారం ఎక్కువ. తప్పకుండా వారికి ఇప్పించే బాధ్యత రాష్ట్ర సంఘానికి అనే విషయం తెలియదు. మోడల్ స్కూల్కి వెళ్ళినట్టయితే ప్రధానంగా బర్నింగ్ ఇష్యూ 010. ఈ 010 హెడ్ను ఫైల్ కూడా రన్ అవుతుంది, వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత అని చెప్పండి. ఇంకొకటి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రధానంగా పక్కా భవనాలు లేవు ఇక్కడ. కానీ అన్ని రెసిడెన్షియల్ స్కూల్ 8 గంటలకు ప్రారంభమవుతుంది. పాపం నేను మొన్న స్కూల్ను సందర్శించిన, అక్కడ 700 మంది పిల్లలు ఉన్నారు, 20 బాత్రూమ్లు ఉన్నాయి. అది పక్కా భవనం కాదు. 700 మంది పిల్లలు 20 బాత్రూంలో ఎన్ని గంటలకు లేసి స్నానం చేస్తారు మేడం అన్న. 3 గంటలకు లేస్తారు సార్ మా పిల్లలు అని చెప్పింది. బాధ అనిపించింది. అందుకే వాళ్ళ సమయసాన్ని కూడా మార్పించే బాధ్యత సంఘాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా బాధ్యులే ఉన్నారు కాబట్టి మీరు బళ్ళలోకి వెళ్ళినప్పుడు ఈ సమస్యలు ఎదురైతే ఈ సమస్యలను రాష్ట్ర సంఘం తప్పకుండా పరిష్కారం చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.
ఇక ఒకవేళ ఈ ఎలక్షన్స్ తర్వాత మనం అందరం కూడా ఆలోచన రాష్ట్ర సంఘ బాధ్యులు మ్యాండేట్ ఇచ్చిన వ్యక్తులకు మేము సపోర్ట్ చేస్తాం. కానీ భవిష్యత్తులో ఈ గెలిచిన 6 ఏళ్లలో మరి ఈ ఎమ్మెల్సీలు ఏం చేస్తారో మనకు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సంఘ పక్షాన మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దుకు కట్టుబడి ఉంది కాబట్టి మొట్టమొదటగా రద్దు చేపించేది సిపిఎస్సి అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దానికి వాళ్ళ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కూడా నడుం బిగించి తప్పకుండా ఇది రద్దయ్యే బాధ్యత తీసుకునేది మన సంఘమే అని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా 2003 డిఎస్సి వాళ్ళకి ఈ 57 మెమో ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగా చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా పాత పెన్షన్ విధానంలోకి రావడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఇది టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి అది నాన్ ఫైనాన్షియల్ ఇష్యూ కింద మనం పెట్టడం జరిగింది. త్వరలోనే అది డిస్కషన్ లో ఉందని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అదే విధంగా దృష్టికి మాత్రం వచ్చింది, మనమందరం కూడా దీనికి నుంచి ఎంత తప్పకుండా అంత బాగుంటుందనే ఆలోచన మనకు కూడా ఉంది. కాబట్టి డెఫినెట్ గా రాబోయే రోజుల్లో దీనిపై ఒక ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇప్పించే విధంగా రాష్ట్ర సంఘం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ రోజు ఈ సంఘంలో అనేక రకాల క్యాడర్లు ఉంది. ఒక క్యాడర్ విలీనమై లేదు. గస్టెడ్ మాస్టర్లు ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు, ఎఫ్జీటీలు ఉన్నారు, లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నారు, పీఈటీలు ఉన్నారు. అన్ని రకాల కేడర్లు, వివిధ మతాల వారు, కులాల వారు, అన్నిటికీ అతీతంగా ఉండే సంఘం కాబట్టి ఆ సంఘం ప్రాతినిధ్యం, ఆ సంఘం మ్యాండేట్ ఇచ్చిన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, తప్పకుండా మీ యొక్క స్నేహితుల ద్వారా వరంగల్ ప్రాంతంలో ఉన్న మన శ్రీపాల్ గారిని కూడా గెలిపించాల్సిందిగా మీ అందరికి మరొకసారి తెలియజేస్తూ, మన అవకాశం ఇచ్చిన నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయులందరికీ శిరస్సు వచ్చి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై బీఆర్పీ.